ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్షేమంగా తీసుకొచ్చి మీ మధ్య నన్ను నిలవబెట్టినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తుడను. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభు మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ రీతిగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్ఠ దర్శనాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఆలోచనను బట్టి మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసిన ఈ క్రీస్తు సువార్త మహోత్సవాలలో ఈ దినమందు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించిన పాస్టర్ సిహెచ్ బాపూజీ గారికి, శ్రీమతి పుష్పరాజ్యం గారికి ప్రభు పేరిట వందనాలు. ప్రత్యేకంగా వేదిక దగ్గర ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్న దైవజనులందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రత్యేకంగా చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి సంగీత బృందానికి నా హృదయపూర్వక వందనాలు. వీళ్ళందరూ తలాంతులతో నింపబడిన దైవజనులు. సువార్త ద్వారా మేము పనిచేస్తుంటే సంగీతము ద్వారా వాళ్ళు కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో పాటుపడుతున్నారు. వారిని బట్టి నిశ్చయముగా దేవుడు సంతోషిస్తారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. పిల్లారా, మరి దేవుని మాటలు విందాం. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారు మానవ రూపంలో భూమి మీద నివసించి సంచరించిన దినాలలో ఆయన విస్తరించి మాట్లాడారు. అనేక సమయాలలో మాట్లాడారు, అనేక సందర్భాలలో మాట్లాడారు, అనేక స్థలాలలో మాట్లాడారు, అనేక మాటలు మాట్లాడారు, అనేక మందితో మాట్లాడారు. ఎవరితో మాట్లాడారో, ఎలాగ మాట్లాడారో బైబిలే సాక్ష్యం ఇస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. అందరూ నన్ను చూడండి, లేఖనాలు ఏం తెరవక్కర్లా. అక్క మూసే. ఈ బైబిళ్ళు తెరవడంలోనే వినడం అనేది జరగట్లా. వినడం అనేది ఎప్పుడు జరుగుద్దంటే విన్నప్పుడు జరుగుద్ది. ఈ బైబిల్ రిఫరెన్సులు తీయడంలోనే మీ సమయము దాటిపోతూ ఉంటుంది. సో లెట్ us లిజన్ మోర్ అండ్ లెర్న్ మోర్. దేవుని దగ్గర విందాము, నేర్చుకుందాం. మార్కు సువార్త 4:33లో ఉన్న వచనం ఏమిటంటే, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించెను. ఉపమానము లేకుండా ఆయన బోధింపలేదు. సో వెన్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ adequate strength to receive the word of God, then Jesus Christ has used a lot of parables to give the word. యేసు ఎక్కడ మాట్లాడినా అనేక ఉపమాన రీతులుగా ఎందుకు మాట్లాడారంటే, వారిని వినడం వైపు ఆకర్షించడానికి, వారికి వినడానికి శ్రద్ధ కలిగించడానికి, అది అర్థమయ్యే రీతిలో వారికి చెప్పడానికి. కనుక వినడానికి శక్తి కలిగిన కొలది కూడా ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఈ సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకాలలో అంతర్లీనంగా దాచబడిన ఒక రహస్యం ఏమిటంటే వినడమే. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు, ఏదేను తోట మొదలుకొని పద్మాసు ద్వీపం వరకు కాన్సెప్ట్ ఒకటే: లిజన్ కేర్ఫుల్లీ, రిసీవ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. జాగ్రత్తగా వినాలి. ఏదేను తోటలో ఆదామును అవ్వను పెట్టినప్పుడు దేవాది దేవుడు తన నోటి మాట వినమని చెప్పారు. కొంచెం ముందుకు చదివితే నిందారహితుడు నీతిపరుడైన నోవహును కనుగొని 120 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. ఆ తర్వాత యూప్రటీస్, టైగ్రీస్ అన్నటువంటి 2 నదుల మధ్య భాగమైన కల్దీల దేశానికి చెందిన ఊర్ అనే ప్రాంతము నుంచి అబ్రామ్ అన్నటువంటి ఒక ఆయన్ని పిలిచి వారి ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. అబ్రాము కుమారుడైన ఇస్సాకు ద్వారా దేవుడు మాట్లాడారు. ఇస్సాకు కుమారుడైన యాకోబు ద్వారా దేవుడు మాట్లాడారు. యాకోబు కుమారుడైన యోసేపు ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వంలో ఇరుక్కు పడిపోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి నడిపించడానికి మోషేను నాయకునిగా చేసి మోషే ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు.
మోషే తదనంతరం యెహోషువను నాయకుని చేశారు. యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడారు. దాని తర్వాత అద్భుతమైన న్యాయాధిపతులను పంపించి వారి ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. ఆ పిదప 17 మంది ప్రవక్తలు వచ్చారు. 5 పెద్దవాళ్ళు, 12 మంది చిన్నవాళ్ళని చరిత్ర చెప్పుద్ది. ఈ 17 మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. పాత నిబంధనలోని 39వ పుస్తకమైన మలాకి, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్తకి మధ్యలో ఒకే ఒక కాగితం. ఆ కాగితానికి విలువ 400 సంవత్సరాల కాలం. దానికి 400 సంవత్సరాల చీకటి కాలము, డార్క్ ఇయర్స్, నిశ్శబ్ద కాలము, సైలెంట్ పీరియడ్ అని పేర్లు పెట్టారు. ఆ సమయంలో దేవుడు మాట్లాడడం మానేశాడు. తిరిగి మానవ కోటితో మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడు 400 సంవత్సరాల తర్వాత తిరిగి తన దేవోక్తిని బాప్తిజం ఇస్తున్న యోహాను గారికి అందించారు. ఆ యోహాను గారు స్వయం కృతాపరాధము వలన జైలు పాలైపోయినప్పుడు ఆ దేవోక్తి యేసుక్రీస్తు వారికి అందించబడింది. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు గలిలయ సముద్ర తీరాన తిరుగుతూ దేవుని సువార్తను ప్రారంభించారు. అలాగున యేసుక్రీస్తుతో సేవలో సంచరించి అనుభవాన్ని గడించిన 4 సువార్తలు రాశారు. దేవుని మాట వినడంలోని శ్రేష్టత. అంత మాత్రమే కాదు, హింసకుడను, దూషకుడను, హానికరుడను అని తనంతట తానే పేరు పెట్టుకున్న ఒక మత ఛాందసుడు, ఒక మత పిచ్చోడు, ఒక్క మాటలో చెప్పాలంటే మత ఉన్మాది, క్రీస్తు మార్గాన్ని ఎరిగిన వారిని కానీ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారిని కానీ ఏమాత్రము నిస్సంకోచంగా, నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా చంపడానికి కూడా వెనుదీయనటువంటి స్వభావము కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దమస్కు మార్గములో తాకీదులు పట్టుకొని గుర్రం మీద వెళుతుండగా గొప్ప వెలుగులో దర్శించి గుర్రం మీద నుంచి పడగొట్టి 3 దినములు అన్నపానములు లేకుండా చేసి అననీయ అన్నటువంటి ఒక భక్తుని ద్వారా బాప్తిజం ఇప్పించి భోజనం పెట్టించి కళ్ళకు కట్టిన పొరలను ఊడగొట్టించి సేవకు ప్రతిష్ఠిస్తే క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో సగం పుస్తకాలకు పైగా విరచితుడు ఆయనే అపోస్తులుడైన పౌలు. 14 పుస్తకాలు రాశారు వారు. ఆ 14 పుస్తకాలని భగవంతుడు ప్రామాణికంగా ముద్ర వేశాడు కనుక ఈరోజు బైబిల్లో ఉన్నాయి. వారి తర్వాత యాకోబు రాసిన పత్రిక కానీ, పేతురు రాసిన 3 పత్రికలు, యోహాను రాసిన 3 పత్రికలు, చిన్న పత్రిక అయిన యూదా చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం అంటుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎక్కడ ఆదికాండం, ఎక్కడ ప్రకటన గ్రంథం, ఎక్కడ ఏదేను తోట, ఎక్కడ పద్మాసు ద్వీపం. కాన్సెప్ట్ ఒకటి, లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రైస్తవ్యానికి వినడానికి కంటే కూడా చోద్యం చూడడానికి ఇష్టపడుతున్నటువంటి స్థితిలోకి భక్తిని మార్చేశారు ప్రియులారా. శ్రద్ధగా దేవుని వాక్యమే వింటే మనలో ఎప్పుడో అద్భుతాలు జరిగి ఉండేవి. మనం అద్భుతాల వైపు చూస్తున్నాం కనుకనే వాక్య ప్రభావం మనలో పనిచేయట్లా. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడల్లా వీఆర్ సపోజ్ టు లెర్న్. స్వయాన యేసు ప్రభులు వారు అంటారు, 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం అందరికీ తెలుసు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త పడుకో, ఇంకే విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు కనుక బరకాలు గాలిగా ఉన్నాయి, చల్లగా ఉంది వాతావరణం, ఏసేయ్ అక్కడ దాకా చెప్పి ఊరుకున్నాడా? దేవుడు నన్ను కొన్ని దేశాలు తిప్పాడు. ఈ నెల మళ్ళీ 29న అమెరికా వెళ్తున్నాను, 3 నెలలు ఉంటాను అక్కడ, మన తెలుగు వాళ్ళ దగ్గరికే. ఇక్కడ దాకే చెప్పి ఊరుకుంటారేంటండి? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆగిపోలే. నా వెనకాల మీరు అందరూ చెప్తే మీకు వస్తుంది. నేను సాత్వికుడను, నేను అది చెప్పలేదు, నేను సాత్వికుడను,
అందరూ చెప్పండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? వెంటనే చెప్పేస్తారు కాడి మోయడం, కాఫీ తాగడం. నేర్చుకున్నప్పుడు. నేర్చుకోవాలి కదా, మనం నేర్చుకోం. వీ వుడ్ లైక్ టు సీ, ఏదో చోద్యాలు చూడాలి. మనకి క్రైస్తవ్యానికి భ్రష్టత్వం సంభవించిందండి ఇలాంటి వాటి వల్లే. నేను ఇందులో ఏ మొహమాట పన్ను, రికార్డు కూడా అవుతుంది. దీన్ని రేపో మాపో యూట్యూబ్లో అప్లోడ్ చేసినా నాకు నష్టం లేదు. ఎందుకంటున్నానంటే, చోద్యం చూడడానికి క్రైస్తవ్యం ఎంత ఆతృత పడుతుందనేది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలను బట్టి తెలుస్తుంది. మీరు మందులుగా ఉండొద్దని హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చెప్పింది. మీరు మందులుగాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దాన ఫలములు పొందుకున్న వారిని పోలి నడుచుకోండి అని ఒక చక్కటి మాట చెప్పబడింది. ఈరోజు క్రైస్తవ్యాన్ని మందత్వంలోకి నడిపించేస్తున్నారు. నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ వాస్తవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మహోన్నతుడైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహిమా స్వరూపి అయిన దేవుని యొక్క మహిమంతటిని తీసుకొచ్చి కర్చీఫ్లో తోసేస్తారండి. హౌ దిస్ ఈజ్ పాసిబుల్? నిజంగానే కర్చీఫ్లో స్వస్థత ఉందన్న వాళ్ళు ఎవరైనా నమ్మేవాళ్ళు ఇక్కడ ఉంటే చెయ్యొద్దండి. ఈ కర్చీఫ్ అమ్మేస్తాను, నిన్ననే తీసాను, ఉతికింది, పెద్ద ఖరీదేమి కాదు, ఒక 200 రూపాయలు నోటిస్తే ఇచ్చేస్తాను. ఎవరు ముందొస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా ఏంటో తెలుసా? నా చెమట, నా జిడ్డు. అసలు కర్చీఫ్లో స్వస్థత ఏంటి మిత్రమా? అంటే నీ భక్తి జీవితం ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందంటే, ఈరోజు నీకు ఆ కర్చీఫ్ ఒక నూనె డొక్కు దేవుడైపోతున్నాడు. అలాగే దేవుడు అవ్వాలంటే అన్నీ దేవుళ్ళే అనే భక్తి కాదుగా మంది. ఓపెన్గానే అంటున్నాను నేను. నీ విశ్వాస జీవితము, నీ భక్తి జీవితము నీ చేతిలో లేకుండా తీసేస్తున్నారు కదండి. నేను మళ్ళీ అంటున్నాను, మన దీవెనలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటో బ్రదరు? ఇటో ప్రభిస్తున్నావు, విశ్వాసం మీద. ఇంకా అయ్యగారు మీరు చెప్పండి, మన దీవెనలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? నువ్వు చెప్పరా, దేని మీద ఆధారపడి ఉన్నాయి? మన విశ్వాసం మీద అన్నారు, మన ప్లాట్స్ ప్లేయర్. ఇంకా మన మీరేం మాట్లాడరు, ఇప్పుడు మేము మాట్లాడే ఉన్నట్టుగా కొంచెం గట్టిగా చెప్పండి, చెప్పేదేదో. మన నమ్మకం మీద. ఇంకా అసలే పొలంలో ఉన్నాం, పొరపాటు నువ్వు పాము వచ్చింది అనుకోండి, అక్కడ కూర్చొని ఇల్లు ఇల్లు అంటావా, పెద్ద పెద్ద కేకలు ఆడతావు అక్కడ, పనికిమాలిన కేకలు. ఇప్పుడు చెప్పు, మన దీవెనలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఎన్ని చెప్పమన్నా చెబుతారు. మన దీవెనలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే, కొంచెం ముందుకు వెళితే హైవే వస్తుంది. ఆ హైవేలో ట్రాక్టర్ డొక్కుల వెనకాల, ఆటో రిక్షాల వెనకాల చూడండి, మీ ఏడుపులే. అదేటండి దౌర్భాగ్యం కాకపోతే? ఎవడో పడి మనకి ఏడవడం వల్ల మనకి దీవెనలే. ఇదేం ఊరు? ఎలమర్రోళ్ళందరూ పడి నాకు ఏడండి, అవి నాకు దీవెనలు అంటే ఎట్టుంటుందని మీకు మండుద్దా మండదా? ఏందయ్యా మాటలు అంటారు. కానీ మనిషి యొక్క ఎంత పతనం అయిపోయిందంటే, నరఘోష నీకో నమస్కారం అంటాడు ఇంకొకడు. అసలు ఒక నరుడు ఇంకొక నరుడు గురించి ఘోషించడం ఏమిటండి? అది వాడికి ప్రారంధం ఏమిటి? మరొకడు అన్నాడు ఆటో వెనకాల, అప్పు చేసుకున్నాను నాకు బడి ఆడవకన్నాడు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని సంస్కరించలేనటువంటి స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయాడంటే, దానికి కారణం ఒకటే, భక్తి. ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి నీకేం నేర్పుతుంది? ఈ సోకాల్డ్ సత్యాన్ని బోధిస్తున్న దైవజనులు ఏం నేర్పుతున్నారు? నా సహవాసంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ కుమార్తె వైవాహిక బంధం కొంచెం డిస్టర్బ్ అయిపోతే, మొత్తానికి ఆమెకు మరొక సంబంధాన్ని చూసి వివాహం చేశాం. ఆ వివాహం చేయడానికి ఆయనకి సహకరించారు వారి యొక్క బావమరిది. ఆ బావమరిది ఏం చేశారో తెలుసా? నీ కుమార్తె వివాహానికి మేమందరం సహకరిస్తాం, సంబంధం చూస్తాం, మేమే చేస్తాం, దగ్గరుండి కంగారు పడకు, అయితే నువ్వు ఇంకా చర్చికి వెళ్ళడం మానేయాలని పెట్టాడండి.
వివాహం అయ్యేంత వరకు నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. ఆ నెక్స్ట్ సండే నుంచి రావడం మానేశారు. ఏమండి అంటే, ఆయన పిలిచాడండి, మరి మా అమ్మాయి విషయంలో ఇంత మేలు చేశాడు కనుక మేము కాదని లేకుండా అక్కడికి వెళ్తున్నామండి అన్నాడు. వీళ్ళు ఎలా వెళ్తారండి పరలోకం? అసలు ఆ పాస్టర్ గారు అలా చెప్పడం ఏంటి, ఈయన అలా వినడం ఏంటి? అంటే మన భక్తి ఇప్పుడు మన చేతిలో లేదండి. మన భక్తి మన చేతిలో లేదండి. బిల్దదు, జోఫర్, ఎలీఫజ్ వీళ్ళ ముగ్గురు యోబు స్నేహితులండి. వాళ్ళు యోబుతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ స్నేహితుల్లో ఒకడు అంటాడు, యోబు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ఏంటయ్యా అని అనలేవా నువ్వు? ఎలా లోబడిపోతున్నావు? మన సహవాసం దాటి వెళ్ళారంటే మీరు శాపగ్రస్తులు అయిపోతాడండి అంటాడేటండి పాస్టరు. హేతువు లేని శాపం తగులుతుందా అసలు? వాళ్ళు ఏం చెబితే అది చేసే దౌర్భాగ్యంలో భక్తి ఉందండి ఇప్పుడు. అందుకనే ఇన్ని గొడవలు, అందుకనే ఇన్ని విద్వేషాలు, అందుకనే ఇన్ని వైషమ్యాలు, అందుకనే ఇన్ని విరుద్ధమైన భావాలు. చచ్చిపోవడం అంతకంటే నిజం. మధ్యలో చేసేది నటన. నేను మళ్ళీ అంటున్నానండి, వేటూరు సుందర్రామూర్తి గారని సినీ గేయ రచయిత ఒక పాట రాశారు. నరుని బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన. పోతున్నావు మతం కులం అనుకుంటూ. నరుని బ్రతుకు నటనండి. ఇక్కడ ఈశ్వరుడు అంటే శివుడనో ఇంకొకటనో కాదు అర్థం. తెలుగులో అర్ధ ప్రతిపదార్థాలని బోధించే శబ్దరత్నాకరం అని ఇంత లావు పుస్తకం ఉంటుంది. అందులో ఈశ్వరుడు అన్న మాటకి దేవుడు అని రాయబడి ఉందండి. ఈరోజు మనిషి జీవితమే నటన. తప్పదనుకుంటే భక్తి కాదు, ఇది అనుభవంతో కూడిన భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా పితరులకి తెలియదండి ఇందులో ఉన్నటువంటి దేవుడు ఎవరో. మా తండ్రులకి తెలియదండి ఈ బైబిల్ ఏమిటో. నాకు తెలుసు. మా పితరులు ఆరాధించిన దేవుణ్ణి నేను ఆరాధించట్లా. మా తండ్రులు చేసినటువంటి భక్తిని నేను చెయ్యట్లా. అనుభవంలో తెలుసుకున్నాను యేసయ్యని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పేరు, వీధిలో ఒక పేరా? నేను పెళ్లి చేశాను. ఇవాళ ఉదయం కూడా పెళ్లి చేసి ఇక్కడికి వచ్చా. ఆ పెళ్లిలో అమ్మాయి పేరు వరలక్ష్మి. నేను ఆధార్ కార్డు తీసుకురా, అందులో ఏది ఉంటే అదే పలుకుతాను. ఆధార్లో వేస్తేనని ఉంటుందా? వరలక్ష్మి అనే ఉందండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎంతకాలం ఇలా మోసగిస్తావు? గుడిలో ఒక పేరుతో, బడిలో ఒక పేరుతో ఉభయచరపు జీవితం మానుకో. వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, నులివెచ్చని జీవితం బహుఘోరం. గుడిలో ఒక పేరుతో, బడిలో ఒక పేరుతో ఉభయచరపు జీవితం మానుకో. వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, నులివెచ్చని జీవితం బహుఘోరం. ఎలా బ్రతుకుచున్నావో, నీవెక్కడ పడిపోయావో యోచించుమా నేస్తమా, గమనించవా సేవకా. పేరు మార్చుకోవడంలో ఏం లేదండి. ఇక్కడ బ్రతుకులతోనే సంబంధం. ఈ గ్రంథానికి మనస్సుతో సంబంధం అండి ఇది. అందుకనే అంటున్నాను నేను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు. మాకు ఊరు పేరు, తండ్రి పేరే ఇంటి పేరుగా వస్తుంది. అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ లాజరస్. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. మా అమ్మకి శుక్రవారం వచ్చిందంటే ఒళ్ళంతా పూనకమే.
అమ్మవారి పూనకం ఉంటుంది, తాయెత్తులు కడుతుంది, విభూదులు ఇస్తుంది, మంత్రాలు వేస్తుంది, వేర్లేవో కడుతుంది. అలాంటి భక్తిలో పెరిగాను. కాకినాడలో మా నాన్నగారు 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్ళిన అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు. మేము 5 సంతానం. నా పెద్దన్నయ్య, నా అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలం. నాకు తమ్ముడు ఉన్నాడు. ఇలాంటి భక్తి కలిగిన కుటుంబంలో నేను పుట్టానండి. ఆ చిన్ననాటి నుంచి భక్తి చేశాను. నా 27 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నాకు యేసుప్రభు తెలియదండి. అన్నవరం అనే దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ్ణి. ప్రతినిత్యం ఓం భూర్భవత్సువః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రం చదవకుండా, మంచినీళ్ళు తాగకుండా పెంచబడ్డ భక్తిని నేను చేశాను. ఇప్పుడు అవన్నీ ఏం తిట్టుకోవట్లేదండి. నేను చాలామందికి తెలియదు, తిడతారు. తెలిసినోడు ఎవడు తిట్టడండి. అన్యులు చాలామంది క్రీస్తుని తిడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి క్రీస్తు ఎవరో తెలియదు. పాస్టర్లు చాలామంది ఇతర దేవుడిని తిడుతున్నారు, ఎందుకంటే వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు. తెలియనప్పుడు నోరు మూసుకోవాలి తప్ప తిట్టకూడదు. ఈ మాట వాళ్ళతో అంటాం, మనం అదే చెయ్యాలి. అందుకనే ఓపెన్గా అంటున్నాను, నేను చేసుకున్న భక్తిని ఎప్పుడు నేను తిట్టుకోలేదండి. ఒక మాట చెప్పగలను ధైర్యంగా, అంత మంచి భక్తి అప్పుడు చేశాను కనుక ఇంత మంచి రక్షకుడు నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు మంచి భక్తి పరుడు అయితే సత్యాన్ని తెలుసుకుంటావు. సత్యం తెలిసిన తర్వాత ఆ సత్యం నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తా తప్ప వెనక్కి రాదండి. ఇంకా నేను వెనక మాటలేం మాట్లాడను. అవన్నీ నాకు తెలుసు. కృతయుగం నాకు తెలుసు, త్రేతాయుగం నాకు తెలుసు, ద్వాపర యుగం నాకు తెలుసు, ఇప్పుడున్న కలియుగము నాకు తెలుసు. అవన్నీ లేవని, అవన్నీ దెయ్యాలని, అవన్నీ రాక్షసులని, అవన్నీ అభూత కల్పనలని, ఇలాంటి మాటలు కూడా అనడానికి నేను సాహసించను. ఎందుకంటే అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడున్నటువంటి కాలానికి సరిపోయిన వాడెవడో మనకు తెలియాలి. ఇప్పుడున్న కాలానికి తగిన వాడెవరో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకని ఇంత వివరంగా చెబుతున్నాను నేను. నువ్వు వింటున్నావా మిత్రమా? మందంగా ఉండి ఏదో ఆలోచనతో భక్తి చేసేకు. ఎందులోనైనా నువ్వు నటించు, కానీ భక్తిలో నటించక మిత్రమా. ఒక అబ్బాయికి ఉద్యోగం లేక ఉద్యోగ అన్వేషణలో తిరుగుతూ ఒక జూ దగ్గరికి వెళ్ళాడు. ఆ జూ వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా ఇక్కడ ఉద్యోగం ఏమైనా ఉందా అని. వాళ్ళు అన్నారు, ఒక ఉద్యోగం ఉంది, చేస్తామేమిటో అని. చెప్పండి ఏమిటంటే, మా జూలో ఒక కోతి చచ్చిపోయింది, నువ్వేమీ లేదా కోతిలా వేషం వేసుకొని జూకి వస్తున్న వారందరినీ నవ్వించాలి, సరదా చెయ్యాలి, నీకు జీతం ఇస్తాం, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, సాయంత్రం కొన్ని స్నాక్స్ ఇస్తాం, రాత్రి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ చెప్పేసరికి సంతోషంగా అంగీకరించి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఈ కోతి వేషం వేసుకొని గెంతుతూ అందరినీ నవ్విస్తున్నాడు. పొరపాటున ఒక రోజు గెంతుకుంటూ పక్కనున్న కేజీలో పడిపోయాడు. తీరా చూస్తే కేజీ సింహం ఉంది. వీడు పడ్డ శబ్దానికి ఆ సింహం లేచి రావడం మొదలుపెట్టింది. వీడి పై ప్రాణాలు పైనే పోయాయి. గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. రక్షించండి రక్షించండి అంటున్నాడు. ఈ ఎల్లమర్రాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు, ఏందో ఈ కోతి మనకు మళ్ళీ తెలుగులో అంటుంది రక్షించండి అని అనుకుంటున్నారు తప్ప వాడికి పడుతున్న చెమట్లు ఎవడు చూడట్లే. ఆ సింహం ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి. ఈ కోతి వేషధారుడికి ఏం చేయాలో తెలియక ప్రాణాలు పోయినాయి అనుకుని 2 చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు దగ్గరకు వచ్చిన సింహం అంటుంది, మరీ గట్టిగా అరవక 2 ఉద్యోగాలు పోతాయందంట. అది డ్రామాయే. ప్రియులరా, మీరు భక్తి చేస్తున్నారు, భక్తికి డ్రామా ముడిపెట్టకండి. నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావో, ఎందుకు క్రీస్తును తెలుసుకోవాలో అది అర్థం చేసుకో. ఇతర దేవుళ్ళని కించపరచడానికో, ఇతర మత గ్రంథాలని వెటకారంగా మాట్లాడడానికో భక్తి చేసే వాళ్ళందరూ దరిద్రులు, దౌర్భాగ్యులు. నీకు నిజంగా దేవుడు తెలుసుంటే, నీకు నిజమైనటువంటి దైవ భక్తే ఉంటే, అసలు ఈ భక్తి చేస్తున్న నువ్వు ముక్తిని చేరగలుగుతున్నావా? ముక్తి చేరిన వాడు మాత్రమే మోక్షానికి వెళతాడండి. నో డౌట్ ఇన్ ఇట్. ఏ శాస్త్రమైనా ఏ వ్యక్తి అయినా సరే ఇవే చెప్పాలి. ఈరోజు నువ్వు ముక్తిని సాధించలేని నీ భక్తి నీకు అనవసరం, వేస్ట్. మరి ఏమిటండి ముక్తి?
ఈ ఐహిక పరమైన భౌతిక పరమైన వాంఛలన్నిటిలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ మనుష్యులలోంచి నువ్వు ఈజీగా బయటకు వచ్చేయగలవు. ఏమండి మీరు ఇది తింటారా? లేదయ్యా, నాకు ఆ వ్యామోహం పోయింది. ఏమండి మీకు మంచి ఇల్లు కట్టిస్తూ ఉండే, వద్దయ్యా ఇవన్నీ తాత్కాలికం అని నాకు అర్థమైపోయింది. ఇవన్నీ చెప్తాం. ఎవరైనా నీకు బంగారం ఇస్తానంటే నాకు వద్దండి, ఎందుకంటే నాకు దాని మీద ధ్యాసే లేదు. మంచిదే. ఈ ధ్యాస లేదని చెప్పుకోవడానికి వీడి మనస్సు కంటే కూడా వేషానికి ఎక్కువ విలువిస్తాడు. నేను ఒక స్వామీజీ అనడానికి కాషాయం కట్టేసుకుంటాడు అర్జెంటుగా. నేను ఒక పాస్టర్ అని చెప్పుకోవడానికి ఇదిగో నాకు మళ్ళీ తెల్లబట్టలు వేసేసుకుంటాడు అర్జెంటుగా. వీటన్నిటికంటే కూడా ఇక్కడ కావాలి కార్యం. వీటన్నిటినీ నువ్వు జయించవచ్చు, కానీ ముక్తి సాధనలో ప్రాముఖ్యమైన విషయం అంతర్గత శత్రువులను జయించగలుగుతున్నావా? ఈ అంతర్గత శత్రువులను జయించువాడు మాత్రమే మోక్ష సాధకుడు. వాటినే అరిషడ్వర్గాలు అన్నారు. షట్ అంటే 6 అని అర్థం. ఈ అరిషడ్వర్గాలు ఏమిటంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము. ఈ 6టిని జయించని స్వామీజీ అయినా, పాస్టర్ అయినా, పీఠాధిపతి అయినా శుద్ధ వేస్ట్గాళ్ళు, నో డౌట్. నువ్వు స్వామీజీని అంటావు, నీకు ఎంత కోపం ఏంటండి? సాత్వికం ఏది? యేసు ఖచ్చితంగా చెప్పాడు, నేను సాత్వికుడను. ఐ నెవర్ గెట్ ఇరిటేషన్. నా మందిరాన్ని పాడు చేస్తే నాకు బాధ తప్ప మరెక్కడా కూడా యేసయ్యా తన కోపాన్ని ప్రదర్శించలే. ఎందుకంటే నా మందిరాన్ని మీరు ఈరోజు ఏం చేశారో తెలుసా? దొంగల గుహగా, వ్యాపార కేంద్రంగా చేసేసారు. మీరు వెళ్ళండి, 52 రోజుల్లో కట్టానంటారు ఒక ఆయన మందిరం. నేను వెళ్ళాను ఆ మందిరానికి ఆహ్వానిస్తే. వెళ్ళిన వెంటనే కనపడతాయండి వాళ్ళ స్టాల్స్. ఇక్కడే తాడేపల్లిగూడెంలో కుంచనపల్లి అని ఒకటి ఉందండి, అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే కనపడతాయండి వాళ్ళ షాపింగ్ కాంప్లెక్స్. ఇది మందిరమా, వ్యాపార కేంద్రమా? నేను ఓపెన్గానే అంటున్నాను. నేను అక్కడ బాధపడ్డాడండి యేసయ్య, అక్కడ కోపగించాడు యేసయ్య. వేరెక్కడా కూడా యేసు తనను హింసిస్తున్న వారిని సైతం క్షమించమన్నాడు. తనను దూషిస్తున్న వారిని సైతము ప్రేమించే మనస్తత్వం కలిగిన వాడు. అందుకనే నువ్వు ఈరోజు ఒక పాస్టర్ అయి ఉండి, స్వామీజీ అయి ఉండి, పీఠాధిపతి అయి ఉండి వీటిని సాధించలేకపోతే ఎందుకు? భక్తి యొక్క పరమార్థం ఏమిటి? కామము. కామము అంటే సెక్స్ అని అర్థం కాదండి. కోరికలు, ఇష్టాలు. మనకెందుకండి? మనకెందుకు? ఏదో సాధించడానికి ఒక కోరిక పుట్టింది ఒక స్వామీజీకి. ఇప్పుడు ఆయన ఎంపీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. నీకెందుకు ఇంత కోరిక? సర్వాన్ని వదులుకొని వచ్చిన వాడవి. వీటికంటే ఆధ్యాత్మిక రంగంలో అనేకులను ప్రభావితం చేయి. నీ యొక్క ప్రసంగాల ద్వారా, నీ ప్రవచనాల ద్వారా, నీకు ఇచ్చిన దైవ జ్ఞానము ద్వారా అందరిలోకి ఆ జ్ఞానాన్ని ఇంజెక్ట్ చేయి. నేను అంటున్నానండి, వారంటే నాకు చాలా అభిమానమే, కానీ నీకెందుకు ఇంత కామం? రెండవది క్రోధం. కంట్రోల్ లేనటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? ఒక పాస్టర్ గారి నోటి వెంట, ఒక స్వామీజీ నోటి వెంట ఎందుకింత అభిమానాన్ని చూపిస్తున్నారు? మత ఛాందసాన్ని కనబరుస్తున్నారు. కారణం ఒకటి, క్రోధం పోలా. కామము, క్రోధము, లోభము ఎంత ఉన్నా వద్దనరండి. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది స్వామీజీల దగ్గర కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మీకు తెలుసా? లెక్కలు చెప్తే మీరు ఆశ్చర్యపడిపోతారు. భక్తి పేరిటేనండి. ఇస్కాన్ అనే సంస్థకి కొన్ని కోట్ల రూపాయలు అప్పిచ్చింది ప్రపంచ బ్యాంక్. ఇంకా చెప్పాలంటే ప్రపంచ బ్యాంక్ అప్పిచ్చిన వాటిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఇస్కానే. ఈరోజు ఎందుకు ఇవన్నీ? మళ్ళీ చెప్తున్నాను నేను, లోభం. ఎంత ఉన్నా వద్దంటారా? ఖచ్చితంగా కాదనరండి, తీసుకుంటూనే ఉంటారు. ఒకవేళ ఒక టీవీ ప్రోగ్రామ్కి 10,000 రూపాయలు మీరు స్పాన్సర్ చేస్తే ఈ నెలంతా 10,000 రూపాయలు నేను దానికి కడతానని ఒప్పుకొని 12 నెలలకి 12 మంది ఉంటే సరిపోతుందిగా.
13వ వ్యక్తి వచ్చినప్పుడు, అయ్యా ఈ 2024 డిసెంబర్ వరకు నాకు అందరూ వచ్చారు, ఒకవేళ మీరు స్పాన్సర్ చేయదలుచుకుంటే 25 జనవరి నుంచి మళ్ళీ మొదలు పెడతాను, అప్పుడు ఇవ్వండి అని అంటారండి. ఒక్కొక్క ప్రోగ్రాంలో 25 మందిని పెట్టుకుంటారు, వీళ్ళు లిస్ట్ పెడతారు. ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేసిన వాళ్ళు ఇలాగ పేర్లు పెట్టేస్తారు. వద్దని చెప్పచ్చు కదా, న్యాయవంతుడివైతే నీతిమంతుడివైతే. అవునా కాదా? మీరందరూ మౌనంగా అలా వింటారు, ఎందుకంటే మీ ఊరు అలాంటిది, ఎలమర్రో అంతే. మీరు స్పందించరు. ఇంకా ఇది వాస్తవం, మీరు అమాయకంగా ఉండకండి. లోభం, మోహం, వ్యామోహం అంటే అది కావాలి ఇది కావాలి. పూర్వం ఉన్నటువంటి భక్తిపరులు వేరండి, పూర్వం చేసిన సేవకులు వేరండి. నేను అంటున్నాను ప్రియులారా, వాళ్ళందరూ జనరల్ పాస్టర్లు అండి. నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, ఆ రోజుల్లో చాలా కష్టపడి సేవ చేశారండి. కాలువల్లో నీళ్లు తాగుతూ, చెరువుల్లో నీళ్లు తాగుతూ, ప్యాంట్లు మోకాళ్ళ వరకు మడతలేసుకొని, నెత్తి మీద పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకొని, డ్రమ్ములు భుజాన తగిలించుకొని, మాసిలామణి గారు లాంటి గొప్ప సేవకులు, పురుషోత్తం చౌదరి గారు లాంటి గొప్ప సేవకులు ఏసీ రూముల్లో పాటలు రాయలేదండి. ఇలాంటి సభల్లో గడ్డి పరకల మీద బరకాలు పరుచుకొని అక్కడ కూర్చొని రాయడం ప్రారంభించారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, వీళ్ళందరూ కూడా జనరల్ పాస్టర్స్. దే స్ట్రగుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేర్ గోల్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్, దట్స్ ఆల్. మేము జనరల్ పాస్టర్లం కాదండి. మేము ఎవరమో తెలుసా? మినరల్ పాస్టర్లు. మాకంటే ముందు ఆ మినరల్ సీసా ఎక్కాలి స్టేజ్ మీదకి, అక్క తెచ్చేసింది పాపం. ఆ వాటర్ బాటిల్ మినరల్ వాటర్ పట్టి మరీ తెచ్చింది. తీసుకో, ఆవిడ తెచ్చింది కదా తీసుకో. నేను అనేది ఏంటంటే మీకు అర్థం అవ్వడానికి, నువ్వు కూర్చో. జనరల్ పాస్టర్లు వాళ్ళు, మినరల్ పాస్టర్లు మాకంటే ముందు ఆ బాటిల్ ఎక్కాలండి. ఈ నీళ్లు తాగే సేవ చేశారండి మీ తాతలు? లేదండి. వీరిలో కొంతమంది సేవకులు బిడ్డలండి. మేబీ యువర్ ఫాదర్ మైట్ హ్యావ్ యువర్ గ్రాండ్ ఫాదర్, దే నెవర్ డ్రాంక్ అండి. వాళ్ళు ఇలాంటి నీళ్ళు తాగారా? లేదండి. సేవ యొక్క స్థితి మారిపోయింది. మోహం. నా పాటికి నేను వచ్చి కూర్చున్నానండి, వేదిక ఎక్కేసాను, రావడంతోనే మైకి అలా రాకూడదండి. అక్కడెక్కడ ఆగాలి, మన వెనకాల నలుగురు ఉండాలి. స్టార్ట్ అన్న వెంటనే అడుగులేయాలి. మన మధ్యకు అంతర్జాతీయ ప్రసంగికులు బిషప్ రెవరెండ్ డాక్టర్ లాజరస్ గారు వస్తున్నారు, అందరూ చప్పట్లు కొట్టండి అంటే మీరు కూడా ఎత్తారుగా ఉన్నారు భక్తులు కొంతమంది. ఈ లోపల కీబోర్డ్ ఆయన తినకున్నాడు, ఆయన పైకి రావడం. అక్కడ మెట్ల దగ్గర నిలబడి ఉంటారు కొంతమంది పిల్లకాయలు, ఆయన వస్తుంటే పూలు వేస్తుంటారు. ఈడు చూడాలి స్టేజ్ ఎక్కేటప్పుడు. నేనేమన్నా అల్లు అర్జున, అమితాబ్ బచ్చనా? సేవకులం అండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకు మీరు హర్షిస్తున్నారు? ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? బైబిల్ అలా చెప్పలేదండి. ఒకవేళ అలా చెప్పుంటే నేను అలాగే చేస్తాను. బైబిల్లో భక్తుడైన పౌలు ఏమన్నాడో తెలుసా అండి? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును మా హృదయములలో ప్రకాశింపజేసను గనుక మేము మమ్మును గురించి ప్రకటించుకోవడం లేదు, ఆయన ప్రభువనియు ఆయన నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటిస్తున్నామంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో. ఎందుకు ఈ మోహం? అందరూ నాకు చప్పట్లు కొట్టాలి, అందరూ నా మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, అందరూ నా బోధలే వినాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, అసలు ఈ పాంప్లెట్ వ్యవస్థ అనేది క్రైస్తవ్యం నుంచి పోయినప్పుడే పాస్టర్ గారు చెప్తున్నాను నేను, ప్రభు దిగొస్తాడండి. హల్లెలూయా. నువ్వు ప్రకటించేది ప్రభు అయితే ప్రకటించేవాడు గాడిదైనా వాడుకుంటాడు. ఆ గాడిద మొక్కలు వేయాలా? ఏమండి, గాడిద మొక్కలు వెయ్యాలా? మీకే అవకాశం ఇస్తున్నారు. ఏ గాడిద వస్తే బాగుంటుందిరా, ఈ గాడిద బాగా చెప్పుద్దురా. నేను మళ్ళీ అంటున్నాను, రండి, వినండి, సత్యాన్ని గ్రహించుకోండి. ప్రభు అయిన యేసును గురించి ప్రకటిస్తున్నాము, మనల్ని దర్శించబోతున్నాడని చిన్న పాంప్లెట్ కొట్టచ్చుగా.
అలా చేయరండి. మీకు తెలియదండి పాస్టర్ గారు, ఫోటోలు వేస్తే ఫోటోలను బట్టి వస్తారండి. ఫోటోలను బట్టి వచ్చేవాడికి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఆ ఫోటోల్లో ఉన్నాడే దొరుకుతాడు. పైగా దొరుకుతాడో దొరకడో. ఓ సెల్ఫీ తీసుకోవాలంటే వాడితో కష్టం. ఫోటో తీస్తున్నారు పాస్టర్ గారు. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నానండి, మానండి ఇవన్నీ. ఆయన మాటల మీద దృష్టి పెట్టండి. ఇవన్నీ ఇప్పుడు క్రైస్తవ్యంలో జరగట్లేదండి పాస్టర్ గారు, మీరు అలా మాట్లాడద్దన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. జరగట్లేదా? అందుకనే క్రైస్తవ్యం ఇంతగా అవమానించబడుతుంది. క్రీస్తుని మాత్రమే ప్రకటించండి, దేవుని వాక్యాన్ని మాత్రమే చెప్పండి. ఈ ఆశ్చర్యాలు, అద్భుతాలు ఇవన్నీ ఒకరోజు నిలిచిపోతాయండి. బైబిలే చెప్పిందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైనను నిరర్థకములగును, జ్ఞానమైనను దేవుడి వాక్యం ఒక్కటే నిలిచి ఉంటుందండి. అందుకనే స్పష్టంగా అంటున్నాను, ప్రియ దేవుని జనాంగమా, మీరు మందులుగా ఉన్నంతసేపు మీకు వాక్యం ఎక్కదు. వింటూ ఉండగా, అక్క నువ్వు లేచి 10 మందిని బాగు చేస్తున్నావు, పెచ్చోడే రాలేదు కాకినాడ నుంచి, దిక్కుమాల నీళ్లు నువ్వుని. ఇది మాట్లాడేది దేవుడి వాక్యం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా లేచి వెళ్ళిపోతావా? ఒక సబ్ ఇన్స్పెక్టర్ వస్తే అలాగే లేచి వెళ్ళిపోతావా? నీ తరపున వాదించే లాయర్ వస్తే లేచి వెళ్ళిపో. వాళ్ళందరూ మానవ మాత్రులు, వాళ్ళకి వంగి దండాలెట్టి కూర్చొని నిలబడి సలాములు చేస్తాం. దేవుడి వాక్యానికి వచ్చేసరికి మీ ఇష్టం. అందుకనే వాక్యం నిరర్థకం అయిపోతుంది ఈ రోజుల్లో. వినగలిగితే వినాలంతే, వినలేని స్థితి అయితే లేచి వెళ్ళిపో, ముందే వెళ్ళిపో. వాక్యం మధ్యలో లేచి డిస్టర్బ్ చేయడం అనేది వాక్యాన్ని అవమానించినట్టే తెలుసా? అందుకనే అన్నాడండి ఆయన, ఈ ప్రజలు కనులారా చూస్తారు, చెవులారా వింటారు, హృదయంతో గ్రహించరు. కనులారా చూస్తారు, చెవులారా వింటారు, నా మాటలు అర్థం చేసుకోరు. వారి హృదయాలు కురవినవి, వినుటకు చెవులు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వారు వినుట మట్టుకు విందురు కానీ ఎంత మాత్రము గ్రహింపరు, చూచుట మట్టుకు చూస్తారు కానీ ఎంత మాత్రము తెలిసి కొనరు. ఈరోజు నేను మళ్ళీ స్పష్టంగా అంటున్నాను, నువ్వు విను మిత్రమా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14లో ఒక స్త్రీ వింటుందంట. అప్పుడు లూదియా అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. దైవభక్తి ఉందని చెప్పుకుంటే సరిపోదు, వినే బుద్ధి ఉండాలి. మేము ఎప్పటి నుంచో సీనియర్ విశ్వాసులం, బైబిల్ ఇప్పటికి 40 సార్లు చదివేశాను, మందిరం కట్టినప్పుడు మొదటి రాయి ఎత్తింది నేనే. ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ సొల్లు శుద్ధ కబుర్లు అవన్నీ. అందుకనే అంటున్నాను వాక్యములో, దైవభక్తి ఉంటే వినే బుద్ధి ఉండాలి. నేను మంచి భక్తి చేశాను కనుక విన్నాను, ఇలాంటి దైవజనులు మాట్లాడుతున్నప్పుడు విన్నాను కనుకనే ఈరోజు దేవుని పరిచర్యలో వాడబడుతున్నాను. నువ్వు విను. అప్పుడు లూదియాను ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ఒక స్త్రీ సాధారణంగా బయటకు వచ్చి వ్యాపారం చేస్తుందంటే, ఉద్యోగం చేస్తుందంటే ఖచ్చితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏవో ఉండాలి, లేదా భర్త తెస్తున్న ఆర్జన ఏదో సరిపోకపోవాలి. అలాంటి పరిస్థితుల్లోనే సాధారణంగా వస్తారు. అలాగే ఆ స్త్రీ కూడా ఊదారంగు పొడి అమ్ముకుంటుంది. అలాంటి పరిస్థితిని ముందు పెట్టుకొని దేవుడి వాక్యం వింటుందండి ఆవిడ. ఈ రాత్రి ఇంతమంది వింటున్నారు, ఖచ్చితంగా మీ ముందు కూడా ఏదో ఒక సమస్య ఉంది. సమస్య ఎవరు లేకుండా ఇక్కడికి రాలా. కానీ రాత్రి నేను అంటున్నాను, నువ్వు వింటుండగా నిన్ను చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆడవాళ్ళందరూ కూర్చొని ఉండగా ఆరాధన జరుగుతుందనుకొని వెళ్ళారు పౌలు గారు. సరే అలాగా వచ్చాను కదా అని వారికి వాక్యం అందించడం ప్రారంభించారు. పౌలు అందరి వైపు తేరి చూస్తున్నాడండి, ఆ మూల చూస్తున్నాడు, అన్ని వైపులా చూస్తున్నాడు. కానీ ఆమెను మట్టుకు ప్రత్యేకంగా తేరి చూసేవాడు ఒకడు ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తు. అదే యేసు ఈ రాత్రి నిన్ను చూస్తున్నాడు. అక్కడ ఒక అద్భుతం జరిగిందండి.
అప్పుడు లూదియాను ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండెన. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక. ఈరోజు ఆమె హృదయాన్ని తెరిచింది ఆమె కాదు. మనం చాలా తప్పు మాట్లాడతాం. నాకు రక్షణ ఇచ్చారండి పాస్టర్ గారు, ఆయన ఎవడు ఇవ్వడానికి? ఈయన ప్రార్థన చేసిందంటే అద్భుతం జరిగిందండి, ఆయన ఎవడు చేయడానికి? మీ భక్తి జీవితంలో ఇది పోతే తప్ప దేవునికి రాదండి ఘనత. వీఆర్ జస్ట్ ఏర్పాటు చేయబడిన బిడ్డలం అంతే. ఒక అద్భుతమైన లేఖనాన్ని చూపిస్తున్నాను. ఎప్పటికీ దేవుడు దేవుడే, మనిషి ఎన్నటికీ దేవుడు కాలేడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి లేఖనం చదువు బ్రదర్. ప్రధాన గట్టిగా చదవండి. ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి, అంతే అండి, మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై, ఎవరి కొరకు? పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకును మనుష్యుల నిమిత్తం. పాస్టరు దేవుడు ఎలా అయిపోతాడండి? మీ పిచ్చి కాకపోతే అభిమానించండి, గౌరవించండి. ఆయన ఎవడో పాస్టర్ అంటున్నాడండి, పాస్టర్ గారి యొక్క చెమటలోని మహాశక్తి నీకు విడుదల ఇస్తుంది అంటున్నాడండి. నీ చెమట నీ ఉత్సాహ కార్యాలు చేస్తాయా? ఈరోజు చెమటేసినాడు రేపు ఉమ్మేస్తాడు, ఉమ్మేసినాడు ఉచ్చొస్తాడు. వాట్ ఆల్ దీస్ నాన్ సెన్స్ విచ్ ఆర్ నో వే కనెక్టెడ్ విత్ దిస్ గ్రేట్ బుక్. ఈ మహాగ్రంథంతో పోల్చలేని ఈ పనికిమాల కార్యాలు ఎక్కడవే? ఓపెన్గా మాట్లాడుతున్నాను. నువ్వు ఎలా వింటున్నావు, ఏం వింటున్నావు? ఆమె తన ముందు సమస్య పెట్టుకొని వింటుందండి. ఆవిడ వింటున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమె హృదయాన్ని ప్రభువు తెరిచాడండి. నీ హృదయం ఎవరు తెరిచారు? ఏ పాస్టరో తెరిచి ఉంటాడు. ఆయన ఎవరో మాట్లాడుతున్న మా సహవాసంలో ఒకడు ఉండేవాడు. నేను అన్నాను, రావయ్యా, దేవుడు నేను సేవలోకి పిలుస్తున్నాడు, కొద్ది రోజులు నాతో రా, తర్వాత దేవుడు నిన్ను వాడుకుంటాడంటే అడిగి ఎక్కలేదండి. ఒకరోజు మా కాకినాడ ఆనందభారతి గ్రౌండ్లో శామ్యూల్ పట్టా అన్నటువంటి ఒక దైవజనుల ద్వారా పెద్ద క్రూసేడ్ ఏర్పాటు చేశారు. దానికి వెళ్ళాడు, వీడు వెనకాల నిలబడ్డాడు. అప్పుడు ఆ దైవజనులు అంటున్నారు, ఇంకా ఎంతకాలం పందిలాగా బురదలో దొర్లుతావు, రా బయటికి, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆ బురదంతా కడిగేస్తాడు, కల్మషమంతా తీసేస్తాడు, మస్టు తొలగించి వాడుకుంటాడని ఆయన ఆవేశంగా చెప్తున్నారు. వీడు వెంటనే మారు మనసు వచ్చిందండి. చర్చిలోకి వచ్చి ఆ దైవజను మాట్లాడుతుంటే, నాతోనే దేవుడు మాట్లాడాడు, నేను అన్నీ వదులుకొని వచ్చేస్తానన్నాడు. నేను అంతకు ముందు చాలాసార్లు పిలిచానండి. అప్పుడు నేను అన్నా, నాకు ఒక్కసారి చెప్పుంటే నేను కూడా అందును కదా పందని. అంటే నీకు పందని ఎవడో అంటే తప్ప నీకు బుర్ర తిరగల. నీ దైవజనుడు ఎన్నోసార్లు చెప్పాడమ్మా, న్యాయంగా ఉండు, నీతిగా ఉండు అంటే ఎక్కదో. ఎవడో నాలాంటి వాడు ఇక్కడికి వచ్చి నువ్వు న్యాయంగా లేవు, నీతిగా లేవు అంటే నీ బుర్ర తిరిగిపోద్దా? వాట్ ఆల్ దీస్ థింగ్స్? క్రిస్టియానిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండి. క్రైస్తవ్యం చాలా శక్తివంతమైనది. అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, ప్రభువు తెరిచాడండి ఆమె హృదయాన్ని. ఈ మనుషులు కాదు, మనుషులు తెరవడం వల్లే యేసు పరితాపంతో మార్కు సువార్త 7:6లో ఒక మాట అంటారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని ఆగిపోలేదు. తర్వాత అన్నారు, వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మానవ కల్పిత బోధలే నువ్వు వింటున్నావు. అందుకనే మానవ కల్పిత సంఘాలకు నువ్వు పరుగులు పెడుతున్నావు. బాగా డబ్బులుండి, వేల మంది ఉండి, ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ తప్పుడు మాటలు. నేను ఒకసారి సికింద్రాబాద్ వెళ్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సహోదరి అక్కడ మీటింగ్ పెట్టారు. అన్నా నువ్వు రావాలన్నా మా చుట్టాలందరినీ పిలిచిపెట్టానన్నా,
నేను అన్నీ చూసుకుంటానన్నా, నీకు జాగ్రత్తగా చూసుకుంటానంటే, అరే నాకు టైం లేదురా, అయినా నువ్వు అంటున్నావు కనుక నేను తప్పకుండా వస్తానని గబగబా స్టేషన్కి వెళ్ళి జనరల్ టికెట్, మరి ఏం రిజర్వేషన్ ఏం లేదు, ఓ జనరల్ టికెట్ తీసుకొని జనరల్ బోగి ఎక్కేసానండి నేను. ఈ లోపల రాజమండ్రి వచ్చింది. మా కాకినాడ నుంచి బయలుదేరాను. రాజమండ్రి వచ్చేసరికి కొంచెం కాఫీ తాగుదామని దిగా. ఆ ప్రక్కనే ఏసీ బోగి ఉంటుందండి, దాన్ని ఆనుకొని జనరల్ బోగి. అందులో నుంచి ఒకడు దిగాడు. అండ్ నన్ను చూసి గుర్తుపట్టారు. రే ఎక్కడికి వెళ్తున్నారా అన్నాడు. ఈ ట్రైన్లో ఉంటే ఎక్కడికి వెళ్తాం, నేను సికింద్రాబాద్ వెళ్తున్నాను రా అన్నాను. వాడు నేను కాఫీ తాగుతుండగా తిన్నకొండక ఏ బోగిలో ఉన్నావురా అన్నాడు. నువ్వు జనరల్ బోగిలో ఉన్నాను రా, సడన్గా వచ్చింది కదా ప్రోగ్రామ్, అందుకే వెళ్తున్నాను నేను అన్నాను. వాడు అన్నాడు, నేను ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నాను రా అన్నాడు. నేను ఒకటే అడిగాను, ఒరే ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తావురా అన్నాను. సికింద్రాబాద్ రా అన్నాడు. నేను జనరల్ బోగిలో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా, సికింద్రాబాదే. మళ్ళీ చెప్తున్నానండి, నువ్వు 30 మంది ఉన్న సంఘంలో విశ్వాసివా, పరలోకంలో ఉంటావు. 30,000 మంది ఉన్న సంఘంలో విశ్వాసివా, పరలోకంలో. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అండి. మీకు అలా చెప్తారు, మా సంఘానికి వస్తేనే పరలోకం, మా ద్వారా తప్ప ఇంకెవడు వెళ్ళలేడు. బైబిల్ ఎక్కడ లేదండి. యేసు ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ వెళ్ళలేరు. మా సహవాసం ద్వారా, మా పాస్టర్ గారి ద్వారా ఇవన్నీ వేస్ట్ మాటలు. అందుకనే అంటున్నాను, ఆయన ఆ వింటున్న తల్లి యొక్క మనస్సు తెరిచాడండి. నీ మనస్సు కూడా ఆయన తెరవాలి. నువ్వు వింటున్న విధానాన్ని బట్టే జరుగుద్ది కార్యం. నువ్వు వెంటనే ఉంటావు, ఇక్కడే బైబిల్ చదువుకుంటావు. నువ్వు వెంటనే ఉంటావు, ఇక్కడే పొక్కులని కొలుక్కుంటావు. వాట్ ఆల్ దిస్ నాన్ సెన్స్. నువ్వు ఎక్కడే ఉంటావు, నీ పిల్లలకి డైపర్ కట్టుకుంటావు, ఎక్కడే ఉంటావు, సొల్లెట్టుకొని బయటికి పోతావు. ఇలాంటి వాళ్ళు పరలోకం రావడం అనేది 100% కష్టం. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇక్కడ నువ్వు వింటూ ఉండగా దేవుడు నీ హృదయాన్ని తెరుచునుగాక. ఇక్కడ నువ్వు వింటుండగా నీ హృదయములోనికి ఆయన వచ్చి వసించునుగాక. అందుకని ఆ స్త్రీ యొక్క జీవితంలో జరిగిన అద్భుతం ఏమిటో తెలుసా? ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచిందండి. పౌలు మీద కాదు, ఎవరి మీద లక్ష్యం? పౌలు చెప్పిన మాటల మీద. ఈ సభల్లో వాక్యం అందించడానికి నన్ను ఎవరో పిలిచారు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదని పూర్తిగా. ఏరైనా ఉన్నావా బాబు, గుండె అయిపోద్ది కనపడపోతే. ఈ బాపూజీ ఎవరో నాకు తెలియదండి. నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, ఈ బాపూజీ గారు జయసుధ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మా ఊర్లో మీటింగులు పెట్టాను, ఓ 2 పాటలు పాడి కొంచెం సాక్ష్యం చెప్పండి అని పిలిచారు అనుకోండి. జయసుధ అమ్మగారు తప్పకుండా వస్తారండి. ఆవిడకి వీలుంటే ఖాళీ ఉంటే తప్పకుండా వస్తారు. ఆవిడ వచ్చారు అనుకోండి, పలానా రోజు ఆవిడ వస్తారని తెలిసిందనుకోండి, ఈ గ్రౌండ్ ఖాళీ ఉంటుందా, ఈ బరకాలు ఖాళీ ఉంటాయా? అందరూ వాక్యం వినడానికి ఎంత శ్రద్ధకు వస్తారండి, అవునా? అందరూ ఆవిడని చూడడానికి వస్తారండి. అందుకనే క్రైస్తవ్యం ఇలా తగలడింది. ఈరోజు ఓపెన్గా అంటున్నాను, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఈ బాపూజీ నన్ను మళ్ళీ పిలిచినా పిలవకపోయినా నష్టం లేదు. సత్యం మట్టుకు ఇదే. ఆ స్త్రీ దృష్టి పౌలు మీద లేదు. ఎస్, ఆవిడ దృష్టి ఎక్కడుందో తెలుసా అండి? పౌలు చెప్పుచున్న మాటల మీద ఉంది. ఈ రాత్రి నీ దృష్టి లాజరస్ మీద పెట్టుకుంటే ఏమీ ఒరగదు. మనుషులు చూడ్డానికి వస్తున్నారు ఇప్పుడు క్రైస్తవ్యం. ఫాలో మీ అన్న యేసు కంటే కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళే కావాలి ఇప్పుడు మనకి. నువ్వు ఎవరిని చూడ్డానికి వచ్చావు, ఎవరి మాటలు వినడానికి వచ్చావు? నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, అనుకోకుండా ప్రోగ్రామ్స్ మారిపోతూ ఉంటాయి. వాస్తవంగా నేను రేపు రావాలి. ఈ ప్రాంతానికి నిన్నటి నుంచి తిరుగుతున్నాను. అందుకని బాపూజీ గారికి ఫోన్ చేసి, అయ్యా అమెరికా వెళ్ళడానికి నాకు ఇంకో 10 రోజులే సమయం ఉంది, యథార్థంగా చెప్తున్నాను, ఇంతవరకు ఒక జత బట్టలు కూడా నేను సర్దుకోలేదు, అక్కడ కొన్ని వస్తువులు పట్టుకెళ్లాల్సినవి ఉన్నాయి,
ఇవన్నీ చేసుకోవడానికి నాకు సమయం లేదు, ఈ రాత్రి నేను ఖాళీగా ఉన్నాను, దయచేసి మీరు అంగీకరిస్తే ఈ రాత్రి మీకు వాక్యం చెప్పేస్తాను, ఒక రోజు నాకు కలిసి వస్తుందని ఆయన అడిగాను. అయ్యా ఈరోజు జార్జ్ బుష్ గారు వస్తున్నారండి, వారితో మాట్లాడాలంటే బుష్ గారికి ఫోన్ చేశాను. ఆయన నన్ను చాలా గౌరవిస్తారు, అభిమానిస్తారు. డాడీ చెప్పు డాడీ అన్న. నాన్న ఇలా ఉంది నా పరిస్థితి, నువ్వు రేపు రాగలవా, నేను ఈరోజు కొంచెం అడ్జస్ట్ అవుతావా అంటే ఆయన కాసేపు ఏందో చెప్తానని మరి ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో మొత్తానికి ఆయన ఒప్పుకుంటే ఈయన ఒప్పుకున్నాడు, ఈయన ఒప్పుకుంటే ఆయన ఒప్పుకున్నారు ఇద్దరు. నాకు బుష్ ఫోన్ చేసి చెప్పారు, అన్న నువ్వు వెళ్ళిపోనా, నేను రేపు వస్తానులే అని. వీలైతే వాళ్ళు కూడా రమ్మని చెప్పాను. నేను ఆఖరి నిమిషంలో నేను వస్తాను, ఎక్కడ దుగ్గిరాలో ఏదో ప్రాంతంలో ఇచ్చాను నేను, అది అయిపోతే వస్తానన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, రేపు రావాల్సింది నేను ఈరోజు వచ్చేసానండి. రేపు లాజరస్ వస్తారు కదా అని చూద్దాం అనుకున్న వాళ్ళకి ఏమైంది? అదే చెప్తున్నాను నేను. రోజు నువ్వురా, రోజు దేవుడి వాక్యం విను, రోజు దైవ దీవెనలు పొందు. మనుషుల కొరకు వచ్చే ఆ దౌర్భాగ్య స్థితి క్రైస్తవ్యంలోంచి పోవునుగాక. ఆ స్త్రీ యొక్క దృష్టి పౌలు మీద లేదండి. ఎందుకు లేదు అంటే బికాస్ ద హార్ట్ వాజ్ ఓపెన్డ్ బై జీసస్ క్రైస్ట్. ఎందుకు ఆవిడ పౌల్ని పట్టించుకోలేదంటే ఆ హృదయము ప్రభువు వలన తెరవబడింది కనుక. నీకెందుకు ఈ పాస్టర్ల గొడవ, నీకెందుకు ఈ ప్రామినెంట్ స్పీకర్ల గొడవ, నీకెందుకు వాళ్ళని చూడాలనే ఆశ? నీ హృదయము నువ్వు తెరుచుకున్నావు గనుక, నీ హృదయము నువ్వు తెరుచుకున్నావు మిత్రమా. ఈరోజు ఓపెన్గా అంటున్నాను, నీ హృదయము ఆయనే తెరవాలి. ఆయన ఎప్పుడు తెరుస్తాడు? ఇదిగో ఆవిడ వింటుందండి. ఆవిడ అలా శ్రద్ధగా వింటున్నప్పుడు ఆమె హృదయాన్ని తెరిచిన అదే దేవుడు ఈ రాత్రి నువ్వు వింటుండగా నీ హృదయాన్ని కూడా తెరుచునుగాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన చేత నీ హృదయం తెరవబడిందో నీ దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని వాక్యం మీదకి వెళ్ళిపోతుంది. అందుకని అక్కడ వ్రాయబడిన మాట, అప్పుడు లూదియా అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడియమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు, నీ లక్ష్యం ఏమై ఉంది రాత్రి? నీ లక్ష్యం స్పీకర్ అయి ఉన్నాడు. ఆయన్ని చూడడానికి వచ్చానండి. ఇవాళ ఉదయం పెళ్లి చేస్తే ఒక ఆయన నా పక్కకు వచ్చారు, ఆయన నవ్వేసుకుంటున్నాడు. ఆయనలో ఆయన ఏంటంటే అంత ఆనందపడిపోతున్నారన్న. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని దగ్గరగా చూద్దాం అనుకున్నానండి, ఇవాళ అదృష్టం కలిసి వచ్చిందన్నాడు. అయ్యో బాబోయ్, సరే సెల్ఫీ తీసుకో, అదృష్టం ఉంటుంది, నేను వెళ్ళిపోతాను. ఏదో ఒకరోజు సెల్ఫీ కూడా పోతుంది. ఏస్తూ నీకుందా? ఏసుని అంత క్లోజ్గా చూడాలని ఎప్పుడైనా అనుకున్నావా? ఓపెన్గా అంటున్నానండి, నేను అందరు దైవజనులని కలుస్తుంటాను. నేనేమి సెల్ఫీలు ఇవి వాటికి ప్రయారిటీ ఇవ్వనండి. ఎందుకంటే వీటన్నిటికీ మించినోడు అక్కడ ఉన్నాడు మనకి. ఆయనతో నీకు సత్సంబంధం కలిగి ఉంటే ఇవన్నీ బంధాలు ఆయన జాగ్రత్తగా చూస్తాడు. ఆవిడ దృష్టి ఇప్పుడు, ఆవిడ లక్ష్యం ఇప్పుడు దేవుడి మాట మీద ఉంది. అసలు వస్తున్నటువంటి మాటే ఆయన. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య జీవించి నివసించి సంచరించాను. ప్రకటన 19వ అధ్యాయం 13లో అంటాడు, రక్తములో ముంచబడిన వస్త్రము ధరించిన వాడై ఆయన నిలవబడి ఉండెను, ఆయనకు దేవుని వాక్యము అని పేరు పెట్టబడెను. ఈరోజు దేవుని వాక్యమే నీ దగ్గరికి రావాలి. ఇక భూప్రపంచంలో ఏది నిన్ను బాగు చేయలేదు, ఒక్క దేవుడి వాక్యం తప్ప. ఈరోజు ఆ వాక్యం నీ దగ్గరకు వస్తుందా? నువ్వు పేర్లు పెడుతున్నావు వాక్యానికి. వీడు బాగా చెప్పాడు, వాడు బాగా చెప్పాడు, వీడు విసిగించాడు, వాడు అది చేశాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే నీ హృదయం నువ్వు తెరుచుకున్నావు గనుక. నీ హృదయం ఆయన తెరవాలి. అందుకే నా ఇంటికి రక్షణ వచ్చింది, సంతోషం వచ్చింది. అదే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24లో చదివితే, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలు పాడుచున్నారు, ఖైదీలు వినుచుండిరి. పౌలు గారిని శీల గారిని రక్తసిక్తంగా కొట్టేశారు, తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. జైల్లో పాడేశారంటే లోపల తోసి తలుపులేమి వేయలే, ఆ లోపల తోసేసిన వారి మీద భుజాల మీద భయంకరమైన చెక్క ముక్కలు బిగించేశారు. కదలకుండా వారి కాళ్ళకు బొండలు వేసి బిగించారు.
దే కుడ్ నాట్ ఏబుల్ టు టర్న్ ఈచ్ అదర్. ఆ భయంకరమైన క్రూషియల్ కండిషన్లో వాళ్ళు ఏడవలేదండి, కృంగిపోలేదండి, కృషించిపోలేదండి, నీరసించలేదు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. నేను అనుకుంటున్నాను, పౌలు అంటాడు శీలతో, సైలస్ ఓ పాట పాడన్నాడు. ఏడ్చుకుంటూ పాడలేదండి వాళ్ళు. మనకి ఏడుపు పాటలు అంటే ఎంత ఇష్టమో. అసలు ఆ ఏడుపు పాటలు రాసిన వాళ్ళు ఎలా రాస్తారో నాకు తెలియదండి. నిన్ను ఓదార్చడానికి రాస్తారో నిన్ను ఏడిపించడానికి రాస్తారో. కొంతమంది ఏడుస్తూనే పాడతారండి ఏడుపు పాటలు. కళ్ళల్లో నీళ్ళెందుకు, గుండెల్లో గుబులెందుకు, మ్యూజిక్ సరిపోవాలి కదా. అసలు యేసు దగ్గర ఏడవమని ఎక్కడుంది? కన్నీటికి విలువిచ్చే దేవుడు అండి ఆయన. నువ్వు 2 బొట్లు కన్నీరు గారిస్తే అర్థమైపోద్ది నీ యొక్క బాధ అంతా. దీని కొరకు ఓహో గగ్గోలెట్టేసి ఏడ్చేసి దొరిలేసి. చాలామంది ఇప్పటికీ నాకు అర్థం కాని ఒక విషయం, రొట్టె ద్రాక్షసం తీసుకునేటప్పుడు పొలోమని ఏడ్చేస్తుంటారండి. రొట్టె ద్రాక్షసం అనే పరిచర్యలో ఏడవమని ఎక్కడుంది? అందుకనే సామెత పుట్టిందండి, కుట్టేవాడికి కుడివైపు ఏడ్చేవాడికి ఎడమవైపు ఉండకూడదంట. ఎందుకని కుట్టేవాడికి కుడివైపు ఉంటే ఇలా కుట్టేటప్పుడు ఇలా అంటుంటాడు కనుక గుచ్చుకునే అవకాశం ఉంది ఏడ్చేవాళ్ళు. అందుకని ఎడం పక్క కూర్చోకూడదు అంటారు. ఎందుకు ఏడుస్తావు అసలు? యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీనిని తినున్నప్పుడల్లా నాకు బడి ఏడవండి అన్నాడా లేదా? అది మీరు దీనిని తినున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన చెప్తుంటే ఏడవమని ఎవడు చెప్పాడు? వాయ్? ఆ రొట్టె ద్రాక్షసం తీసుకునేటప్పుడు ఒకవేళ ఏడవాలనుకుంటే నిజంగా నీలో పశ్చాత్తాపం కలిగి, నేను చాలా తప్పులు చేస్తున్నాను, అర్హత లేని నేను ఈ రొట్టెను నీ శరీరంగా, ఈ రక్తమును, ఈ ద్రాక్షరసాన్ని నీ రక్తంగా తిని తాగుతున్నానని పశ్చాత్తాపంతో నువ్వు ఏడవడం వేరు. ఆ పరిచర్యకు ఇంకా అది మొదలెట్టిన వెంటనే సిద్ధపడిపోతారండి కొంతమంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, పౌలు గారిని, శీల గారిని జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు ఏడవట్లేదండి. బహుశా నాకు తెలిసి వాళ్ళు చాలా గంభీరంగా, అద్భుతంగా దేవుని సన్నిధిలో గొప్పగా దేవుని స్తుతిస్తూ పాడుతున్నారండి. ఎంతగా స్తుతిస్తున్నారంటే వాళ్ళు చేస్తున్న స్తుతికి సింహాసనాసీనుడైన దేవుడే కదిలిపోయాడు. కదిలిపోయి, కొంతమందికి ట్యాపింగ్ అలవాటు ఉంటుందండి పాటలు పాడేవాళ్ళకి, ఇలా కాలుతో కొడుతుంటారు. అవునా కదా ప్యాడ్స్? అవునా? ఇలా కొడుతుంటారు. దేవుడు కూడా వీళ్ళు పాడే పాటకి అలా కొడుతున్నాడు. వీళ్ళు గట్టిగా పాడేస్తే ఆయన గట్టిగా కొట్టించాడండి. గట్టిగా కొట్టడం వల్ల ఏం జరిగింది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను. ఆ భూకంపానికి కారణం ఎవరు? దేవుడు కొట్టేయడం. దేవుడు కొట్టడానికి కారణం ఎవరు? వీళ్ళిద్దరూ పాడేయడం. అలా ఉండాలండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు ఎదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాయి. ఎలా? పాటలు పాడి, కీర్తనలు పాడి దేవుని ఘనపరిచినటువంటి పౌలు గారు, శీల గారి యొక్క బంధకాలు ఊడిపోతే అర్థం ఉంది. ఖైదీలు ఏమన్నా పాటలు పాడారా? ఖైదీలు ఏమన్నా ప్రార్థనలు చేశారా? మరి వాళ్ళ బంధకాలు కూడా ఎందుకు ఊడిపోయినాయి? వాళ్ళు చేసిన ఒకే ఒక మంచి పని, వాళ్ళు విన్నారు. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు విన్నారు. పౌలు, శీలయు దేవునికి కీర్తనలు పాడుచున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఖైదీలు వినుచుండిరి. నేను అంటున్నాను, మీలో చాలామందికి పాటలు రాకపోవచ్చు, మీలో చాలామంది గొప్ప ప్రార్థనా పరులుగా ఉండలేకపోవచ్చు, తప్పేమీ లేదు. కానీ వింటారా? అక్కడ వింటూ ఉండగా వారి బంధకాలు ఓడగొట్టిన అదే ప్రభు ఈ రాత్రి వింటుండగా మీ బంధకాలు కూడా ఓడగొట్ట సమర్థుడే ఉన్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. వింటున్నావా మిత్రమా? నువ్వు వింటూ ఉండగా ఒక సత్యము నిన్ను స్వతంత్రతలోకి నడిపించునుగాక. అందుకనే అంటున్నాను, నేను నీ గురించి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో.
ఊరికే ఇవ్వలేదండి ఈ బ్రతుకుని. ప్రతి బ్రతుక్కి వెనక అద్భుతమైన దైవుని ప్రణాళిక ఉంది. నాకు తెలిసి గైనికల్గా, జెనెటికల్గా, సైన్స్ ప్రకారంగా ఒక పురుషుని యొక్క వీర్యంలో లక్షల శుక్రకణాలు ఉంటాయి. ఆ లక్షల శుక్రకణాలలో ఏదైతే అత్యంత వేగవంతంగా కదిలి స్త్రీ నుంచి విడుదలైనటువంటి సోనిదంతో ఫలదీకరణం చెందుద్దో అదే అండమై పిండమై మనం పుట్టాం. ఇది లోక సత్యం. ఇందులో చర్చ లేదు, మతం కులం లేదు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, ప్రతివారి పుట్టుక అంతే. కొంచెం ఆలోచన చేస్తే ఆ లక్షల శుక్రకణాలలో ఏది అత్యంత వేగవంతంగా వెళుతుందో, ఏదైతే కన్సీవ్ అవుతుందో అదే మనం. ఒకవేళ మన ప్రక్కనున్న శుక్రకణం మనకంటే వేగంగా కదిలి ఉంటే మీరు లేరు, నేను లేను, ఖచ్చితంగా మరొకరు ఎవరో ఉండి ఉంటారు ఇక్కడ. అవునా కదా? అందుకనే ప్రతి పుట్టుక, ప్రతి బ్రతుకు విలువలతో కూడుకున్నది. 12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన మహారాజైన దావీదు ఒక సందర్భంలో ఏమన్నాడో తెలుసా? నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ప్రతి పుట్టుక ఆశ్చర్యమే. ఎవ్రీ బర్త్ ఆన్ ఎర్త్ ఈజ్ స్పెషల్. దట్స్ వై యూ మస్ట్ థింక్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ వై గాడ్ హస్ గివెన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మనకెందుకు ఇచ్చాడు ఈ ఉనికి? ఎందుకు ఇచ్చాడో తెలుసా ప్రియులారా? అది ముందు నువ్వు అర్థం చేసుకోవాలి. రెండవదిగా దేవుని యొక్క ఆలోచన అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పారు. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అది దేవుని సంకల్పం. ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన. ఈ క్రైస్తవ పాస్టర్లు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చులు పెడుతున్నారండి. నిన్న మా కాకినాడ నుంచి వచ్చారు సునీలు, సుజాత రాత్రి ఇక్కడికి. ఇంకా చాలామంది సింగర్లను పిలిచారు. మీరు కూడా ప్రొఫెషనల్ సింగరే కదండి. ఈ ఆర్కెస్ట్రా అని పిలిచారు. ఊరికేం పంపరుగా. నేను మొహమాటంగా నవ్వుతూ పెట్టి ఇవ్వకపోతే మళ్ళీ అడిగేస్తా. నేనేం ఊరుకోను. లైటింగ్ కూడా ఊరుకోడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, కుర్చీలు వేసినట్టు ఊరుకోడు. అందరికి ఇవ్వాలి వద్దా? వాయ్, ఎందుకండి ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టడం? ఎవరి కోసం? ఎందుకోసం? అసలు ఎందుకు క్రీస్తుని ప్రకటించడం? ఇక్కడే ఉందండి పరమార్థం. దేవుని యొక్క సంకల్పమే ఇది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఈరోజు ప్రతి మనుష్యుడు రక్షణ పొందాలి. దేనికి? నేను వస్తున్న షూ అక్కడ విడిచిపెట్టి వచ్చాను. వాటిని నా పాదాలకు వేసుకుంటాను కనుక వాటికి ఉన్న పేరు పాదరక్షలు. ఎండకో వానకో బయటికి వెళ్లాల్సి వస్తే గొడిగేసుకెళ్తాం, అదొక రక్షణ. ఇల్లు కట్టుకుంటాం, దుమ్ము ధూళి దుమారం ఇవన్నీ రాకుండా ఉండు నిమిత్తం. బాగా చలేస్తే స్వెటర్ కప్పుకుంటాము, సాలువ కప్పుకుంటాము, మఫ్లర్ జుట్టుకుంటాము, అదొక రక్షణ. మానవుడు ప్రతి విషయంలోనూ రక్షణ గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుడు చెప్పినటువంటి రక్షణ ఏంటి? దేనికి రక్షణ? ఈరోజు ఈ వాచ్ నాదండి, ఈ పెట్టుకున్న ఉంగరం నాది, అదిగో అక్కడ కార్ పార్క్ చేసి ఉంచాను, అది నాదే. ఇలా నాది అని చెప్పుకోవడానికి నా దగ్గర చాలా ఉన్నాయి, మీది అని చెప్పుకోవడానికి మీ దగ్గర కూడా చాలా ఉన్నాయి. పాపం ఆవిడ బుర్ర పగిలిపోద్ది చూడండి. అయ్యో బాబోయ్, ఆ ఏలి స్థూలకాయుడే పడిపోయి వెనక్కి అలా పడిపోతావు. నువ్వే ముందు వరుసలో కూర్చొని, ఎదుగు ఆ బ్లూ శారీ ఆవిడ, అక్కోయ్ కింద వచ్చి కూర్చో, దుబ్బని పడిపోతే నా మీదకి వచ్చేద్ది, నువ్వే చేసేవి ఎలాగంటారు ఆయన. కొంచెం ఓర్చుకోండి, ముగించేస్తాను. ఇంకొక 10 నిమిషాల్లో ముగించి వెళ్ళిపోతాను. 10:30 కల్లా ముగించేస్తాను. పాస్టరే ఇచ్చేదేం తగ్గించుకో. మరి మీ వాళ్ళు వినట్లేదు, అందుకనే. హల్లెలూయా. వినండి. పని కట్టుకొని అక్కడి నుంచి వచ్చానండి, అలిసిపోయిన దేహంతో మాట్లాడుతున్నాను. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే అంటున్నాను, వాక్యాన్నే మీకు ప్రకటిస్తున్నాను. నీ ఆత్మకు రక్షణ కావాలి. ఎందుకంటే ఇవన్నీ నావి, మీ దగ్గర ఉన్నవి మీవి.
కానీ మీ దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర ఒకటి ఉంది. 100% అది మీది కాదు, నాది కాదు. అది ఎవరిదో తెలుసా? దేవునిది. అదే ఆత్మ. ఇప్పుడు ఈ రక్షణ దేనికంటే ఆత్మకే. ఈ ఆత్మవే పాపములో పడిపోయింది, ఈ ఆత్మకే చీడబట్టింది. ఈ ఆత్మని పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా మార్చి దేవుని దగ్గర తిరిగి పెట్టడానికే ప్రభువైన యేసు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రావడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వుడ్ లైక్ టు క్లెన్స్ యువర్ స్పిరిట్ విత్ అ మైటీ బ్లడ్. తన పవిత్ర నిర్దోషమైన రక్తముతో మీ యొక్క హృదయాలను కడిగి పవిత్రపరిచి దేవుని ఎదుట నిలవబెట్టడానికే. అందుకని ఈరోజు నీ ఆత్మస్థితి ఏంటి మిత్రమా? ఈరోజు నీ ఆత్మలో శుద్ధి లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా వేస్టే. మళ్ళీ స్పష్టంగా అంటున్నాను, నేను నీ అంతర్గత శుద్ధిలో నేను ఇందాక కొన్ని మాటలు చెప్పాను. మోహము, మదము, మత్సరము. నాకెవడో చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, నేనే పెద్ద పాస్టర్ని, నేనే పెద్ద బోధకుడిని అనుకునే వాళ్ళని ఎంతమందిని చూశానండి నేను. తప్పండి. ఆ మదమే పోవాలి మనుషుల్లోంచి. మత్సరం, మనకంటే ముందు ఎవడైనా బాగుపడితే తట్టుకోలేని తనం, మనకంటే ముందుగానే ఎవరైనా సాధిస్తే కంట్రోల్ చేసుకోలేని తనం, ఇదంతా భక్తి పరులకు ఉండకూడదు. అందుకనే అంటున్నాను, ఈరోజు నీ ఆత్మస్థితి ఏంటి? నీ ఆత్మ శుద్ధిగా ఉందా? ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాకమదేలా, చిత్తశుద్ధి లేని భక్తి పూజలేలా. ఈరోజు నీ ఆత్మకి శుద్ధి లేకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించేస్తున్నాను, భక్తి చేసేస్తున్నాను అంటే సెట్ అవ్వదండి. ఈ ఆత్మకు శుద్ధి కలగాలి. చచ్చిపోయిన తర్వాత ఇంకేది బయటికి రాదండి, ఒక్క ఆత్మే వస్తుంది. ఒక ఆయన మంచి ఇల్లు కట్టుకున్నాడు, నన్నే గృహప్రవేశం చేయమన్నాడు. గుమ్మానికి రిబ్బన్ కట్టి పెట్టాడు, తలుపులు వేసేసి ఉన్నాయి. నేను చాలా క్యాజువల్గా తలుపులు తీస్తున్నాను. తలుపులు తీయకండి అన్నాడు. అది కాదురా, ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి లోనికి వెళ్ళాలంటే తలుపులు తీయాలి కదా అన్నాను. తలుపులు వేసి ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి తలుపులు తీసి వెళదాం అన్నాడు. అది పద్ధతి కాదురా అంటే నేను చెప్పినట్టు చేయండి అన్నాడు. ఇల్లు ఆడిది, కానుకిచ్చేది ఆడు, ఎందుకు వచ్చిన గొడవ? ఆడి చెప్పినట్టే ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి తలుపులు తెరిచిన వెంటనే భళ్ళుమని లైట్లు వెలిగాయి. అదేమిటారా, నాకంటే ముందు ఎవరిని పెట్టేవరా లోపల అన్నాను. ఎవరిని పెట్టలేదండి, తలుపులు తెరిచిన వెంటనే లైట్లు వెలిగేటట్టుగా పెట్టించాను. బాగా పెట్టించేవరా. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత చప్పట్లు కొట్టమన్నాడు. చప్పట్లు కొడితే సీలింగ్లో లైట్లు వెలిగాయి. మరి ఏమిట్రా ఇది అన్నాను. మళ్ళీ కొట్టన్నాడు. మళ్ళీ కొడితే రంగు మారింది. అమ్మో భలే ఉన్నారంటే పెట్టించాను. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత ఏలేయమన్నాడు. ఒరే నాకు ఏలేసే ఓపిక లేదు, నాకు ఏలు రాదన్నా. నువ్వు అలా అంటావనే అక్కడ విజిల్ ఎట్టింది తీయ అన్నాడు. ఆ విజిల్ తీసుకొని అని ఏలేసేసరికి ఏసీ ఆన్ అయిపోయింది. ఏందిరా ఇది అన్నాను. అలా పెట్టించాను అన్నాడు. ఒక నెల రోజుల తర్వాత అదే ఇంట్లో ఎక్కుళ్ళు వచ్చి గుండెకి చచ్చిపోయాడండి. తీసుకొచ్చి అరుగు మీద పడేశారు. ఆడు దేవుడిని అంటున్నాడు, అదేంటి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు అలా పెట్టించాను. అయిపోయింది మిత్రమా, వద్దు ఈ డంబం, వద్దండి, ఇవేమీ పనికిరావు. అందుకనే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. వాడి ఇంటితో ఉన్న బంధం కట్ అయిపోయిందండి. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చితి. ఈ బంధబాంధవ్యాలన్నీ ఒకరోజు తెగిపోతాయి. ఆ శరీరాన్ని పెట్టుకుని ఆడవాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. పంతులు గారు, పాస్టర్ గారు వచ్చి అంత్యక్రియల కొరకు ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడితో ఆడవాళ్ళతో ఉన్న బంధం కట్టు. వీధిలో వాళ్ళు కొంత దూరం మోస్తారు, మొన్నటిదాకా మనతో ఉన్నాడని వీధి మలుపులో వాళ్ళు కట్టు. శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారా, లోనికి రాకూడదని అక్కడ కొంతమంది కట్టు. చివరికి మిగిలేదు ఎవరు? తగలబడే శరీరం అయితే కట్టెల మీద పెట్టినప్పుడు నిప్పు పెట్టిన తర్వాత ఆ మంటలకు శరీరంలోని కొవ్వు కరిగి శరీరంగాలు పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు. కనన శరీరం అయితే బాక్సులో తెచ్చుకున్న శరీరాన్ని గోతులో పూడ్చి మట్టితో కప్పెట్టి తెచ్చుకున్న చక్క సిలువ గుచ్చేవాడు ఒకడు ఉంటాడు. ఇద్దరు కాటి కాపర్లే. ఏది నీ మతం, ఏది నీ కులం? బ్లూ కలర్ కవర్లో పడేసి వందల మందిని లారీల్లోనూ ట్రాక్టర్ డొక్కుల్లోనూ ఏదో వంపేసినట్టుగా తీసుకెళ్ళి సామూహిక దహన కణనాలు చేసేసామండి కరోనా కాలంలో.
ఆ కవర్లో ఉన్నది ముస్లిమో తెలియదు, క్రిస్టియనో తెలియదు, హిందువో తెలియదు, అమ్మమ్మో నానమ్మో తాతో తండ్రో అక్కో చెల్లో తమ్ముడో తెలియదు, ఎవడో తెలియదండి. హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు మనకి తెలుసు, చివరి చూపు కూడా చూసుకోకుండా బాక్సులు కవర్లో పెట్టి పాడేశారండి. ఎవడు ఆపగలిగాడు దీన్ని? ఎవడు ఆపగలిగాడండి? ఏ పాస్టర్ ఆపారు, ఏ పీఠాధిపతి ఆపాడు, ఏ స్వామీజీ ఆపాడు, ఏ పూజారి ఆపాడు? అందుకనే అంటున్నాను, ఇవేమీ రావు నీతో. ఇప్పుడు ఆ తగలబడే వాటిల్లో ఎవడు ముస్లిమో తెలియదు, ముస్లిం ఆచార ప్రకారంగా వాడికి జరగల. క్రైస్తవుడో తెలియదు, వాడికి అలా జరగల. ఒక హిందువు తగలబడతాడు, వాడికి అలా జరగల. ఏం చేయగలిగింది ఈ మానవ లోకం? ఈ మత పిచ్చోళ్ళు, ఈ కులగజ్జోళ్ళు ఏం చేయగలిగారు? నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేది ఈ ఆత్మే. మా పిన్ని గారు చచ్చిపోయారు, మేము బ్రాహ్మలం. మా తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య మాతో ఉండన్నారు. శరీరాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టాము. మంత్రోచ్చరణ మధ్యలో తమ్ముళ్ళు నిప్పి పెట్టారు, వాళ్ళని వెళ్ళిపోమన్నారు. ఆ నిప్పుకు శరీరం కాలి కొవ్వు కరిగి పైకి లేస్తాయి అంగాలు. ఆ సమయంలో కర్ర పట్టుకొని ఒకడు వస్తున్నాడు, వాడు నన్ను చూసి గుర్తుపట్టాడు. ప్రైజ్లాడు సార్ అంటున్నాడు. ఒరే ముందు పనిగానే ఎవరో బాబా అన్నాను. కానీ పంతులు గారితో ఒకటే చెప్పాను, తగలబడుతున్నా నా తల్లి శరీరం బ్రాహ్మణ శరీరమే కానీ కర్రతో కొట్టేవాడు మా క్యాస్టోడు కాదు, అతడు ఒక మాదిగతనండి. అప్పుడు కానీ మా అమ్మ కన్ను తెరిచి ఎర్రవీడు మన క్యాస్టేనని అడుగుద్దా? ఎవరు నేర్పారు నీకు ఇది? ఆ మర్నాడు అస్థికలు సేకరించడానికి కొండ పట్టుకొని వెళ్ళాం. అస్థికలు బ్రాహ్మణ అస్థికలే, కొండ చేసినవాడు మా క్యాస్ట్ కాదండి, ఎవరో కొమ్మరతను, బ్రహ్మాలకు చెందినవాడు. ఆ మర్నాడు రాజమండ్రిలో గోక్షపాద క్షేత్రానికి తీసుకెళ్ళి గోదావరిలో కలుపుతామంటే ఒడ్డంతా తుక్కుంది, గోదావరి లోపలికి వెళ్దాం పడవ వేసుకొని అంటే పడవ నడిపేవాడు మా క్యాస్ట్ కాదండి, ఎవరు అగ్నికుల క్షత్రియుడు. ఎక్కడొస్తాయి ఇవన్నీ? ఎవడు నేర్పాడు నీకు ఇవన్నీ? పబ్బం గడుపుకోవడానికి పాస్టర్లు, పబ్బం గడుపుకోవడానికి పీఠాధిపతులు, పబ్బం గడుపుకోవడానికే స్వామీజీలు, పూజారులు. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వదా? నీ భక్తి నీకు అనుభవాన్ని నేర్పదా? అందుకనే స్పష్టంగా అంటున్నాను, ఆత్మకి ఏమీ సంబంధం లేదండి. నయనం చిందంతి శస్త్రాణి, భగవద్గీతలో చెప్పేశారు. ఆత్మను నీరు తడపజాలదు, ఆత్మను అగ్ని కాల్చజాలదు, ఆత్మను వాయువు విసరజాలదు. ఈరోజు మళ్ళీ అంటున్నాను నేను, దేవుడు హిందూ కాదు, దేవుడు ముస్లిం కాదు, దేవుడు క్రిస్టియన్ అంతకంటే కాదు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించు. ఎవడో చెప్పాడనో, ఎవడో చేయమన్నాడనో నువ్వు చేసి నీ భక్తిలో సాధించేది ఏదీ లేదు. నథింగ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. ఎవడో చెప్పాడని చేయకు. ఒక ఆయనకి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు ఒక రోజు చనిపోయారు. ఆ చనిపోయిన సందర్భాన్ని తీసుకొని నాలంటే కొన్ని కుదుర్చుకొని, ప్రతి నెల మా నాన్న పేరిటి ఇంత పిండం పెట్టుకుంటానండి, నాకు సహాయం చేయండి. ప్రతి నెల ఆయన చనిపోయిన రోజు అంటే తారీఖు 14 అనుకోండి, ప్రతి నెల 14వ తారీఖు అది ఏ రోజు వచ్చినా నేను పెట్టుకుంటాను, మీరు వచ్చి చేయాలన్నారు. తప్పకుండా చేస్తాను. విచిత్రం ఏంటంటే ఈయన అలా పెట్టుకున్నప్పుడల్లా వాళ్ళ ఇంట్లో పిల్లి తిరుగుతుంటుంది. ఆ పిల్లిని పట్టుకొని ఒక గంప కింద పెట్టి ఈ పిండ ప్రదానం చేస్తున్నాడు. ఆయన తండ్రి మీద ఉన్న ఆయన ఆశది. ఆయనకు కొడుకున్నాడు, చిన్నప్పటి నుంచి దాన్ని గమనిస్తున్నాడు. కాలక్రమంలో పిల్లి ఎక్కడికో పోయింది, ఈయన పెద్దోడైపోయాడు, ఈయన కాలం చేశాడు. చిన్నప్పటి నుంచి గమనిస్తున్న కొడుకు వాడి ఫ్రెండ్తో అంటున్నాడు, ఒరే మా నాన్న వాళ్ళ నాన్నకి చేసినట్టుగా, అంటే మా నాన్న మా తాతకి చేసినట్టుగా నేను కూడా మా నాన్నకి ప్రతి నెల ఇలా చేసుకుంటాను, దాందే ఉంది, చేసుకోరా మంచిదే అన్నాడు. విచిత్రం ఏమిటంటే వీడు చేసినప్పుడల్లా కూడా దగ్గర ఉన్నటువంటి గుడివాడు వెళ్ళి, లేకపోతే దగ్గర ఉన్నటువంటి ఏదో పామర్ వెళ్ళి అక్కడ గంప పిల్లి కొనుక్కొచ్చేవాడు. ఈ పంతులు గారితో ముందు పిల్లిని గంపలో దోసి అప్పుడు పిండం పెట్టాను. ఏమంటే పిండం గొడవ తెలుసు కానీ పిల్లి గొడవ ఎక్కువ మాడగా మా నాన్న చేశాడు, అంతేనా? అంతేనా ఆర్గ్యుమెంట్? నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకు తెలియని భక్తి చేసేం ప్రయోజనం మిత్రమా? నాకు తెలుసండి, నేను వెంబడిస్తున్న మార్గం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను పిచ్చోళ్ళ మాట్లాడట్లేదు ఇక్కడ నిలబడి. ఈరోజు నాకు తెలియకుండా చేయట్లేదు ఈ భక్తిని, తెలిసి చాలా భక్తి చేశాను 27 సంవత్సరాలు. నేను మళ్ళీ అంటున్నాను, ఈ ఆత్మకు
పట్టిన పాపాన్ని తొలగించడానికి మార్గమైన ప్రభువుని నేను తెలుసుకోగలిగాను. నేను ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశానండి. అరటి దొప్పలతో మండపాలు కట్టడంలో నాకంటే ఒక ప్రత్యేకత ఉంది. మా నాన్నగారు అయ్యప్ప గురుస్వామి వల్ల నేను కూడా ఒక గురుస్వామిగా గౌరవం పొందేవాడిని. చండా అన్నటువంటి ఒక ప్రత్యేక వాయిద్యాన్ని కేరళలో నేర్చుకొని ప్రతి పడిపాట్లో నేనే వాయించేవాడిని. చివరిలో ఒక మాట అంటారు, అరింజుం మరియామலும் திரிஞ்சும் தெரியாமலும் நாங்கள் செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்து రక్షిக்கும் సత్యమాన పొన్ను 18 బడిల్ వసిక్కుమని మలయాళంలో అంటారు. అర్థం కాక అనాలోచితంగా తెలిసి తెలియక మేము చేస్తున్న ప్రతి పాపము నుంచి కాచి కాపాడి రక్షించు దేవా. ఎవరి రక్షకుడు? నేను అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకోవడమే కాదు, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు పూజారికి సహకారిగా ఉండేవాడిని. పూజారిని కాదు నేను, స్మార్థం వేదం ఏం నేర్చుకోలే. వాళ్ళు చేతిలో పుష్పాలు పెట్టించి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదివిస్తారు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతా పువ్వట్టు తిరుగుతాం. మనం తిరగద్దని నేను చెప్పట్లేదండి, తిరగాలి. 3 సార్లు తిరగబడాలి. ఇదిగో వీళ్ళ దగ్గరికి 2 తిప్పుతారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీ బతుకు తిప్పబడితే పరలోక భాగ్యం, ఇహలోక సౌఖ్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరా రక్షకుడు? ఈ ఆత్మకు పట్టిన పాప చీడ నుంచి తప్పించి పరమాత్మ దగ్గరికి చేర్చడానికి వచ్చిన మార్గమైన క్రీస్తు నీకు తెలుసా? నేను ఇలా మాట్లాడుతుంటే పంతులు గారు మురిసిపోయారండి. ఆ కారు దగ్గర నిలబడి వింటున్నారు. నేను వేదిక దిగి వెళ్ళేసరికి నన్ను చూసి నమస్కారం అన్నారు. నేను ప్రతి నమస్కారం చేశాను. మంది ఏ ఊరు అన్నారు, మంది కాకినాడ అండి అన్నాను. మా బాగా చెప్పావన్నారు, సంతోషం అండి అన్నాను. నేను నిన్ను ఒకటి అడగచ్చా అన్నారు. అడగండి అన్నాను. నీకు ఆకాశాత్ పతితం తోయం తెలుసండి. ఏది చెప్పు? ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చితి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి. మరి దాని అర్థం ఏమిటి? ఆకాశం నుంచి పడిన ప్రతి వర్షపు బిందువు కాలవై, ఏరులై, నదులై సముద్రంలోనే కలవాలి. అలాగే ఎవరు ఏ దేవుడికి దండం పెట్టుకున్నా అందరూ మోక్షానికి వెళతారు. దాని అర్థం అయితే అదే. మరి ఆ వివరం తెలిసి అర్థం తెలిసి మళ్ళీ యేసుక్రీస్తు మార్గం అని ఎందుకు చెబుతున్నావు? అయ్యా మీరు పెద్దవారు, మిమ్మల్ని ఒక వివరం అడుగుతాను, విశ్లేషణ చేయగలరు ఏమిటన్నాను. అడుగు అన్నారు. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుని దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తాడు. ఐ డ్రాప్స్ వేసుకునే 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది. అవునా కాదా? ముక్కులో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు వస్తుంది. అవునా కాదా? చెవిలో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి ఆ యొక్క చేదు దిగుద్ది. అంటే ఎందులో పోసుకున్న గొంతులోకి వస్తుందని సభానంతరం ఇంటికి వెళ్ళో మీరు భోజనం ముందు కూర్చొని ఆ సాంబార్ ఏదో ముక్కులో వేసేసుకొని ఆవకాయ పచ్చడి చెవిలో దోసేయి. వెళ్తుందా? ఆ మాటకి ఆ పంతులు గారికి రోషం వచ్చింది. అలా ఎందుకు వెళుతుంది? ఆహారం వెళ్ళడానికి దేవుడు నోరనే మార్గం పెట్టాడుగా అన్నాడు. వెంటనే అన్నాను నేను, ఆహారం వెళ్ళడానికి నోరనే మార్గం పెట్టిన దేవుడే ఆత్మ వెళ్ళడానికి యేసు అనే మార్గం పెట్టాడు. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి మార్గమైన ప్రభువుని తెలుసుకోండి. మతమైన ప్రభు అయితే మనకు అక్కర్లా. ఒకవేళ ఆయన విదేశాలకు చెందిన దేవుడైతే ఈ భారతదేశంలో పుట్టి ప్రతి రక్తకణంలో భక్తి భావాలతో పెంచబడిన నాకు ఏసక్కర్లా. ఒకవేళ యేసుక్రీస్తు కులం తక్కువ వాళ్ళకే దేవుడైతే అగ్రవర్ణమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాకు ఏసక్కర్లా. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ రాత్రిని ఆత్మను పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా చేసి తండ్రి దగ్గర నిలవబెట్టడానికి వచ్చాడు ప్రభు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4-6 వచనాలు కలిసి ఉంటే, ఇట్లనగా తాను తన ప్రియుని యందు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనల్ని ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పవిత్రముగను నిర్దోషముగను
పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిలవబెట్టు కొనవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. వన్ ఫైన్ డే ఆయన దగ్గర నిలబడేటప్పుడు ఈ ఆత్మకు పవిత్రత, ఈ ఆత్మకు పరిశుద్ధత ఇవ్వడానికే ప్రభు వచ్చాడు. ఆ పుణ్య కార్యం చేయడానికే ప్రభు వచ్చాడు. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయం 18 అంటాడు, కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమాయను, అలాగే ఒక్క పుణ్య కార్యము కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయ. ఈరోజు ఆ పుణ్యకార్యం చేయడానికి వచ్చాడు. నువ్వెవడివైనా, నీకు ఇంకా యేసు ప్రభు తెలియకపోయినా, నీ జీవితంలో దుర్భరం అనుకున్న అనేకమైన ప్రాంతాలు ఉన్నా, ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. బైబిల్లో ఒక ఆయన గురించి చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడికి తెలిసింది యేసు దగ్గరికి వెళితే జీవితం బాగుపడుతుందని. అందుకని యేసు దగ్గరికి వెళ్ళాడండి. ఆ రోజుల్లో ఎవరైనా కుష్టి వ్యాధిగ్రస్తులు పట్టణంలోకి ప్రవేశిస్తే రాళ్లతో కొట్టి చంపేయాలనే నియమం ఉన్న దినాలు. కానీ ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆ నియమ నిబంధనలన్నీ దాటుకొని వచ్చాడు. నువ్వురా, ఎవరో ఏదో అనుకుంటారని నీ భక్తిని నువ్వు చంపేసుకోకు. నేను అలాగే వచ్చానండి. మా పెద్దనాన్నగారికి 5 పిల్లలు, మా నాన్నగారికి 5, మా చిన్నాన్నగారికి 3, అన్నదమ్ముల బిడ్డలం 13 మంది. నా పెద్ద మేనమామ గారికి 4, చిన్న మేనమామ గారికి 3, అమ్మ తరపున 7, ఇటు 13 + 7 20 మంది సంతానం అండి మేము. ఈ 20 మందిలో నన్ను మాత్రమే పిలుచుకున్నాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటన్నిటినీ చాలా తృణప్రాయంగా వదులుకొని రాగలిగానండి. ఈరోజు నువ్వు రాగలవా మిత్రమా? ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు. వచ్చి యేసు దగ్గరికి వచ్చాడు. యేసు దూరంగా నిలబడి ఉన్నాడు. ఆ యేసును చూసి కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యవా అన్నాడు. ఇది అందరికీ తెలుసు. కానీ వాస్తవంగా ఆ యేసును చూస్తున్నటువంటి కుష్టి వ్యాధిగ్రస్తుడు ఏమంటున్నాడో తెలుసా? యేసు చేసిన కార్యాన్ని బట్టి ఇలాగ అడుగుంటాడని నేను అనుకుంటున్నాను. ప్రభువా, నీకు ఇష్టమైతే అని పైకి అన్నాడు, కానీ మనస్సులో అనుకుంటున్నాడు, నన్ను ముట్టుకోవా. ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఎవరు ముట్టుకోవట్లే. మంచి ఇల్లు కట్టుకున్నాడు, భార్య 2 బిడ్డలతో బాగున్నాడు. మధ్యలో ఊహించని రీతిగా వ్యాధి వచ్చింది. ముదిరిపోయింది, శరీరం కుళ్ళిపోయింది, కంపు కొడుతుంది. పిల్లలు తల్లితో అంటున్నారు, అమ్మ నాన్న ఒక చోట కుదురుగా కూర్చోట్లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు, ఇల్లంతా కంపు వచ్చేస్తుంది. భార్య అంటుంది, ఏమంటే పిల్లలు చెప్పుకోగలుగుతున్నాను, నేను చెప్పలేకపోతున్నాను, మీకు వెనకాల ఒక పాకేస్తాం, అందులో ఉండండి, మీకు అన్నం వండి పెడతాను, మీరు అక్కడే ఉండండి, మీ ఇష్టమే. అతనికి అన్ని వసతులతో ఒక పాకేసి అందులో పడేశారు. భార్య అన్నం తీసుకొచ్చి కర్రతో తోస్తుందండి అతని దగ్గరికి. అప్పుడు దీనంగా అడుగుతున్నాడు, ఈ చేతులు ఇలాగ అయిపోయినాయే, అన్నం తిందామని గిన్నెలో చేయి పెడితే 4 మెతుకులు వస్తున్నాయి నోటి దగ్గరికి, ఒక్కసారి నా దగ్గర రావా, ఒక్క ముద్ద చేసి నా నోట్లో పెట్టవా, నోరార తిని ఎన్ని రోజులైపోయిందో. భార్య అంటుంది, అన్నం వండి పెట్టగలను కానీ తినిపించలేను, ఎందుకంటే నువ్వు కంపు కొట్టేస్తావు. కన్న పిల్లలు వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతుంటే, రే ఈ గుండెల మీద వేసుకు పెంచాను, ఈ భుజాలు ఎత్తుకు తిప్పాను, ఈ చేతులు పట్టుకుని నడిపించాను, దగ్గరికి రండి అంటే పిల్లలు అంటున్నారు, డాడీ ఆర్ గెట్టింగ్ స్మెల్. ఫ్రెండ్స్ వచ్చారు, మా ఎలాగుందని అడుగుతుంటే, ఒరే ఎక్కడికి వెళ్తున్నారా, సెంటర్కి వెళ్తున్నారా, ఒరే ఎన్నోసార్లు మీతో సెంటర్కి వచ్చాను, టీ తాగాను, టీ ఇప్పించాను, నన్ను తీసుకెళ్ళండిరా, ఒరే టీ కావాలంటే తెచ్చిపెట్టగలం కానీ నేను తీసుకెళ్ళాను, ఎందుకంటే నువ్వు కంపు కొట్టేస్తాను. అప్పుడు అడుగుతున్నాడండి యేసుని. నేను మళ్ళీ అంటున్నాను, బాబ్జీ గారు ఒకసారి వేదిక మీదకి రండి. నేను అంటున్నాను, ప్రియులరా, నేనే కుష్టి వ్యాధిగ్రస్తుణ్ణి.
ఈ సేవకులే యేసుక్రీస్తు అనుకోండి. యేసును అడుగుతున్నాడు కుష్ఠోడు, ప్రభువా నీకు ఇష్టమైతే అని పైకన్నాడు, కానీ మనసులో ఏమనుకుంటున్నాడు తెలుసా? నన్ను ముట్టుకోవా అన్నాడు. అందుకు ప్రభు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? అందుకు యేసు ఏం చేశాడని ఉందంటే బైబిల్లో, చెయ్యి చాపి, చాపు, ఇది పాస్టర్లు గొడవ, ఇది పైన ఎడతాం కింద లెగేస్తాం. యేసు ఎలా చాచాడు చెప్పు? అదిగో ఆ సహోదరుడు హెల్ప్ చేస్తున్నాడు. యేసు ఎప్పుడు చాపిన ఒక్కలాగే చాపుతాడు. అత్త కాదులే, గద్దలాగా ఇలాగా అద్ది. కుష్ఠోడు ఆనందం ఏంటో తెలుసా? వ్యాధి పోతున్నందుకు ఆనందం కాదండి, నా కోసం చేతులు చాచినాడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యారు ఉన్నై கைவிட்டாலும் கர்த்தாவை கைவிடமாட்டார், 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 கர்த்தாவை கைவிடமாட்டார். ఎవరు నిన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. యారు ఉన్నై கைவிட்டாலும் கர்த்தாவை கைவிடமாட்டார். தாயும் அவரே, தந்தை அவரே, தாயும் அவரே, தந்தை அவரே, பாராட்டுவார், உன்னை சீராட்டுவார். కల్యాయనే తండ్రియాయనే, పాలించును నిన్ను లాలించును. ఎవరు నిన్ను யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிடமாட்டார். రక్తంతోడా కడిగి వేస్తాడే, రక్తంతోడా కడిగి వేస్తాడే. రక్షణ సంతోషం నీకు ఇస్తాడే, తన రక్షణ సంతోషం నీ ఆత్మకిస్తాడే. ఎవరు నిన్ను, యారు ఉన్నై, ఎవరు నిన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. ఏసేడి చాచిన చేతులతో ఉన్న యేసును చూశాడండి కుష్ఠుడు. మనకు మళ్ళీ పరుగులు తీయగలరా? తీయలేడు. కానీ చాచిన చేతులు యేసువైతే కుష్ఠుడైన పరుగులు తీయగలడు. చాచు, నేనే కుష్ఠుడిని, పట్టుకో, ఇలా భయపెట్టేయాల్సి వస్తుంది అనుకో. ఇప్పుడు యేసు యొక్క తల కుష్ఠుడి భుజం మీద ఉందండి. ఈ కుష్ఠుడి తల యేసు భుజం మీద ఉందండి. ఈ రసిగారుతున్న కంపు కొడుతున్న చీముతో నిండిన చెవులు యేసు పెదాలకు దగ్గరగా ఉన్నాయి. తోసే లేదండి, చీయం లేదండి. ఇప్పుడున్నటువంటి పాస్టర్లకి స్టాల్లో అది కొనుక్కు ఇది కొనుక్కొని సలహాలు ఇవ్వలే, చెవిలో చెప్తున్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము, ఐ లవ్ యూ. ద సేమ్ జీసస్ నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి లేచి నిలబడదామా? ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టడానికి నువ్వు చేతులు చాచి ఆహ్వానిస్తావా? అందరూ చేతులు చాచుదాం, అందరూ చేతులు చాచుదామండి. వీడు అర్రమోడు అన్నాడు కదా, వీడికి పెద్ద తెలుగు తెలియదులే అని ఎత్తేస్తున్నారు. నేను చేతులు ఎత్తమనలా, చాచమన్నా. దీన్ని ఎత్తడం అంటారు. ఆయన కూడా చాచిన చేతులతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నేస్తమా నేస్తమా ఓ నేస్తమా
మిత్రమా మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు. గుండెలోని వేదన తెలుసుకున్నాడు. నీ గుండెలోని వేదన తెలుసుకున్నాడు. నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు. నువ్వే యేసుకు కావాలని తన చేతులు చాచాడు. మిత్రమా మిత్రమా ఓ మిత్రమా, ఇంకా ఎంతకాలం పాపంలో ఉంటావు? ఇంకా ఎంతకాలము దేవుడి వైపు తిరగకుండా ఉండిపోతావు? నీ బ్రతుకును సరి చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ సభలు నీ కొరకే మిత్రమా. ఇక్కడ మనుష్యులను మేము ప్రకటించట్లా, మానవ జీవితాలను క్షేమకరమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళి తండ్రి ఎదుట నిలవబెట్టగలిగే ప్రభువుని ప్రకటిస్తున్నా. నీ కోసం మృత్యుంజయుడే తిరిగి లేచి త్వరలో రాబోతున్నటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాను. ఎన్నో ఏళ్ళు పాపం చేసి విసిగిపోయావు. ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు. ఎన్నో ఏళ్ళు పాపం చేసి విసిగిపోయావు. ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు. కన్నవారే మరచినా, స్నేహితులే విడచినా, కన్నవారే మరచిన స్నేహితులే విడచిన నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు. ఈ రాత్రి చేతులు చాచి నేను ఆహ్వానిస్తున్నాడు. మిత్రమా, నీ మనస్సులోని వేదన చూస్తున్నాడు ఆయన. నీ ఒంటరితనంలో నువ్వు పడుతున్న బాధ చూస్తున్నాడు. నీకున్నటువంటి బాధ్యతల వైపు ఏం చెయ్యాలో తెలియక నలిగిపోతున్న నిన్ను చూస్తున్నాడు ఆయన. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా తప్పించుకోవాలా అని కుదేలైపోతున్న నీ హృదయాన్ని చూస్తున్నాడు. రండి, రాత్రి ఆ చేతులు మిమ్మల్ని సేద తీరుస్తాయి. ఆ చేతులు మిమ్మల్ని బలపరుస్తాయి. ఆ చేతులు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. ఆ చేతులు మిమ్మల్ని పట్టి నడిపిస్తాయి. తండ్రి, నా చిన్న జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా. అయ్యా 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 అయ్యా, ఒక్కసారి నా పరిస్థితిని చూడు ప్రభువా. నిజమైన ఆత్మ నాలో నేను నలగొట్టుకుంటున్నాను. నా ప్రాణమా, నీ వేళ నాలో కృంగి ఉన్నావు. ఈరోజు నా ఆత్మ నలిగిపోతుందయ్యా. ఆత్మను బాగు చేయడానికి వచ్చావు. ఎన్నో సమస్యల సుడిగుండాల్లో నేను ఇరుక్కొని ఉన్నాను. నన్ను తప్పించవా? అడగండి, నోరు తెరిచి అడగండి, కన్నీళ్లు కార్చి. దేవుడు నీ కన్నీటికి విలువిస్తాడు నాన్న. నీ పనికి మాలిన ఏడుపును గమనించకపోవచ్చేమో కానీ స్వచ్ఛమైన నీ కన్నీటికి విలువిచ్చే దేవుడు ఆయన. నీ కన్నీటిని తన కవిలలో రాసుకునే దేవుడై ఉన్నాడు ఆయన. అడుగుతావా ఈ రాత్రి? రెండు చేతులు చాచి, కెన్ యూ కాల్ హిమ్? ఎస్ బ్రదర్, మీరు రండి పైకి, ప్రార్థన చేద్దాం. ఎస్ 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 ద స్పిరిట్ ఈజ్ లీడింగ్ హిమ్. ద స్పిరిట్ వాంట్స్ టు టాక్ టు యూ. ఈ రాత్రి నీతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. పిల్లగా ప్రార్థన చేద్దామండి. నాలో ఉన్న తప్పులు మన్నించేసయ్యా. నువ్వెవరో తెలియకపోయినా నేను చేస్తున్న భక్తి ఏదో గొప్పదనుకున్నానయ్యా. ఈ రాత్రి నాకు అర్థమైంది బాబయ్య, నన్ను మన్నించు. ప్రార్థన చేయి పాస్టర్. హోలీ స్పిరిట్ ఆక్యుపై దిస్ టైం. వారి ద్వారా నాయన ప్రభువా, ఒక శ్రేష్టమైన ఒప్పుకోలు ప్రార్థన మాకు అంగీకరించు. అవకాశం కలిగి తండ్రి,
నా సమస్యల నుండి దూరం చేయి తండ్రి. నా జీవితాన్ని ఒక మార్చి నీ సన్నిధిలో జీవించే జీవితం తెచ్చిందిగా. దానించుకునే విధంగా అయ్యా, స్వార్థ పఠించేవాడుగా అయ్యా, మీ సేవలో జీవిస్తూ అయ్యా మరణించి మీ సన్నిధికి చేరాలని కోరుకున్నాను తండ్రి. అయ్యా, అవకాశం దయచేయ్యా. అయ్యా మీ సన్నిధిలో జీవించే జీవితం అయ్యా వెళ్ళ మీ సన్నిధిలో జీవించే జీవితం దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఒప్పుకోండి. రాత్రి ఈరోజు ఆ పశ్చాత్తాపం దేవునికి కావాలి. స్వచ్ఛమైన నీ కన్నీరు విలువైనది. అదేదో సరదాగా చేసే పని కాదు. ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా నువ్వు ఏడవలేవు నాన్న. ఈ రాత్రి నీ గుండె పగులుతుంది. సత్యము నిన్ను స్వతంత్రుని చేయబోతుంది. ఆ సత్యము నీతో మాట్లాడుతుంది. ఆ సత్యము నిన్ను నడిపించు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. చాలా చక్కగా, చాలా సూటిగా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. అవును, నిజమేనయ్యా. నా హృదయాన్ని నేనే తెరుచుకుంటున్నాను. నా సొంత ప్రయత్నాలేవో నేను చేసుకుంటున్నాను. మీరు తెరిస్తే నాకు మేలయ్యా. మీరు మాట్లాడితే నాకు మేలేసయ్యా. తుయతైర పట్టణస్తురాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో పౌలు మాట్లాడినట్లు మీరు నాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. నీ దాసుడు నా కొరకు నడిపించి ఉన్నారు. దయచేసి గమనించండి. కన్నులు మూసుకొని ప్రభు వైపు తేరి చూడండి. ఆయన తట్టు చూస్తే ఆయన నీ హృదయాన్ని తెరుస్తాడు, నీ సమస్యను తీరుస్తాడు. కుష్ఠరోగిని ఎవడూ ముట్టడానికి సాహసము చేయడు. కానీ నా ప్రభు వెళ్ళి అతనితో మాట్లాడి అతన్ని ముట్టి స్వస్థపరిచెను అని ఉంది. ఆయన చేయి నీ వైపే చాపబడి ఉంది. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ రాత్రి ఆయన చేతుల క్రిందకు నువ్వు వస్తావా? ఆయన కౌగిలిలోకి నువ్వు వస్తావా? ఆయన్ను ఆశ్రయిస్తావా? ఆయన చెంత చేరి ఆయనను హృదయాన్ని తెరచులాగున ఆయనకు నీ హృదయాన్ని ఇస్తావా? ఈ రాత్రి అందుకొరకే దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. దయచేసి గమనించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. చాలా కాలముగా నా తమ్ముడు చెప్తూ ఉన్నాడు, దైవజనుల్ని మన గ్రామంలోనికి తీసుకొని రావాలి ఏ విధముగానైనా అని. దేవుని కృపను బట్టి ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి ఆయన సత్య సువార్తను మన కొరకు మోసుకొని వచ్చినటువంటి దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.